మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు అయా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి చెప్పిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినడానికి మా హృదయాలను సిద్ధపరచుకుంటున్నాం. నరపుత్రుడు నీ నిలబడు, మాట్లాడేది నేనన్నారు. నిలబడేది నేనే కానీ మాట్లాడేది మీరే ప్రభువా. బిడ్డలందరికీ ఆసక్తిని దయచే. ఈరోజు దైవజనుడి మాటిని ఎవరైతే క్రమాన్ని పాటించి సమయానికి మందిరానికి వచ్చారో వారి పట్ల నేను సంతోషిస్తున్నాను, వారికి శుభవచనం పలుకుతున్నాను. వారిని గొప్పగా దీవించండి, ఆశీర్వదించండి. ఒక్క వారమే కాదు, ప్రతి ఆదివారం కూడా క్రమాన్ని పాటించేటటువంటి కృపామనిష్టి సంఘ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడే యొక్క దేవుని యొక్క వాక్యమని విత్తనం మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మీ పక్క వాళ్ళు కూడా షేక్ అండ్ ఇచ్చి వందనాలు చెప్పండి, బాగున్నారా అని చెప్పండి. ప్రేమగా పలకరించండి, నవ్వుతో పలకరించండి. అది చూసారా, ఆ చిరునవ్వు వచ్చింది చూసారా. కోట్లు ఇచ్చినా ఆ చిరునవ్వు పొందుకోగలమండి. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానాంశం యూదా రాజుల్లో నుంచి 16వ రాజు యోషియా అనే వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇతని యొక్క రాజ్య పరిపాలన క్రీస్తు పూర్వం 640 నుంచి 609వ సంవత్సరం వరకు పరిపాలన చేశారు. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చెప్పాను, తలలు తెప్పొద్దు, నా వైపే చూడండి. ఇతని గురించిన సందర్భం ఎక్కడెక్కడ ఉంటుందంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం నుంచి, అలాగే 22వ అధ్యాయం 23వ అధ్యాయం మొదటి నుంచి 30 వచనాలు. స్టాండ్ తీసేస్తారేమో శిశింద్రి. దేవునికి స్తోత్రం. మంచిది. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ అధ్యాయం మొదటి నుంచి 30 వచనాలు. అలాగే 2వ దినవృత్తాంతములు 34, 35 అధ్యాయాలు పూర్తిగా. ఏ అధ్యాయాలు చెప్పండి? ఎస్, కరెక్ట్. ఇప్పుడు ఇతని కుటుంబం గురించి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇతని తల్లి పేరు యెదీదా. ఇతని తల్లి పేరు యెదీదా. ఆ కంజరికి బదులేదని ఉండమ్మా. తల్లి పేరు యెదీదా, తండ్రి పేరు ఆమోను. భార్యలు ఇద్దరు, హముటాలు, జెబూదా. భార్యలు ఇద్దరు, హముటాలు, జెబూదా. కుమారులు 4. దినవృత్తాంతం మొదటి గ్రంథం 13వ అధ్యాయం 15, 16 వచనాలు. తల్లి పేరు యెదీదా. యెదీదా అనే మాటకి అర్థం ప్రియమైనది అని అర్థం. ప్రతి మాట రాసుకుంటే చాలా మీకు హిస్టరీ వస్తుంది. యోషియా కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరో? చాలా మందికి ప్రవక్తల పుస్తకాలు చదువుతూ రాజుల చరిత్ర అయిపోయింది కదా, మరలా వాళ్ళ గురించి ఇక్కడ ఉందేంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ప్రవక్త ఏ కాలంలో ఉన్నాడో మీరు తెలుసుకుంటే బైబిల్ మీకు బాగా అర్థమైంది. యోషియా కాలంలో ఉన్న ప్రవక్తి అలాగే ప్రవక్తలు ఎవరు? హుల్దా ప్రవక్తి, ఈమె స్త్రీ. హుల్దా అనే ప్రవక్తి ఉంది యోషియా కాలంలో. తర్వాత ఇర్మియా ఉన్నాడు, తర్వాత హబకుకు ఉన్నాడు, తర్వాత జెఫన్యా. చెప్పండి, హుల్దా, ఇర్మియా, హబకుకు, జెఫన్యా. వీళ్ళు సమకాలీకులు అన్నమాట. ఒక చోటే లేకపోయినా సమకాలీకులు, వేరు వేరు స్థలాల్లో ఒకే సమయంలో ఉన్నటువంటి సమకాలీకులు అన్నమాట. సమకాలీకులు అంటే ఒకే కాలంలో ఉన్నటువంటి వారు అని అర్థం. మీకు ఇంట్రడక్షన్ అంతా ఇచ్చాను, అర్థమైందా? అర్థం అవ్వలేదా? యోషియా ఎవరు? ఎవరి కుమారుడు? చెప్పండి. యోషియా కుమారుడా? ఆమోను యెదీదాల యొక్క కుమారుడు. అతనికి 2 భార్యలు 4 కుమారులు. ఓకే, ఇప్పుడు మొదటి మాట రాసుకోండి. యథార్థమైన ప్రవర్తన కలిగి కుడి ఎడమలకు తిరుగని యోషియా. యథార్థమైన ప్రవర్తన కలిగి కుడి ఎడమలకు తిరుగని యోషియా. మొదటి మాట. 6 మాటలు చెప్తాను, చక్కగా గంటలో నేను ముగిస్తాను. 11:30 అయింది, 12:30 కల్లా ముగిస్తాను. ఎందుకంటే సాక్ష్యాలు ఈరోజు టైం అయింది కాబట్టి కొంచెం ఈరోజు ఆలస్యం అవుతుంది, తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మంచిది. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చదువుతాను, మీరు అందరూ శ్రద్ధగా ఆలకించండి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగుక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మొదటి మాట, యథార్థముగా ప్రవర్తించిన.
కుడి ఎడమలకు తిరుగక యథార్థముగా ప్రవర్తించిన యోషియా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాజుల చరిత్రను మనం ధ్యానం చేస్తూ ఆ విషయాలను మన జీవితానికి ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి. మంచి రాజు అనుకోండి, ఇతని లాగా నేను ఉన్నానా అనుకోవాలి. చెడ్డ రాజు అనుకోండి, ఈ వ్యక్తిలాగా నేను ఉన్నానేమో అని మనం పరిశీలన చేసుకుని చెడుతనం ఉంటే విడిచిపెట్టేసుకోవాలి. అది వాక్యం ఈ చెవితో వినేసాం, ఈ చెవితో వదిలిపెట్టేసాం అంటే ఉపయోగం ఏమి ఉండదు. హాస్పిటల్కి వెళ్ళాం, ఆరోగ్యం బాగా ట్యాబ్లెట్లు ఇచ్చారు, క్రమంగా వాటిని వేసుకోమా. ఉదయం పడగొడుపున టిఫిన్ చేశాక, మధ్యాహ్నం భోజనం చేశాక, రాత్రి భోజనం చేశాక క్రమంగా వేసుకుంటాం. అలాగే దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేయకుండా ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే మనకు ఆత్మీయ ఆరోగ్యం కలుగుతుంది, మన బుద్ధికి స్వస్థత కలుగుతుంది. నేను అంటాను, శరీరానికి స్వస్థత లేకపోయినా పర్లేదు, కానీ మన ఆత్మకి స్వస్థత ఉండాలి ఖచ్చితంగా. అందుకని యాకోబు గారు అన్నారు, స్వస్థ బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఈ రోజున చాలా మందికి బుద్ధి విషయంలో, జ్ఞానం విషయంలో స్వస్థత అనేది లేదు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు చేయాలనే కోరికలు, ఏమండి తుచ్చమైనటువంటి అభిలాషలు, దుర్దేశాలు, స్వార్థపూరితమైనటువంటి కోరికలు, ఈ విధంగా ఉన్నది అంటే మనం ఆత్మీయంగా అనారోగ్యంతో ఉన్నాము. దానికి మందు ఏంటంటే వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మొదటి మాట రాసుకున్నారు కదా, మీరు అందరూ చెప్పండి మొదటి మాట ఏంటో. కుడి ఎడమలకు తిరుగని యోషియా. యథార్థత గురించి నేను చాలా విషయాలు చెప్పాను. ఎందుకంటే యూదా రాజుల్లో చాలా మంది యథార్థవంతులే ఉన్నారు. కొంతమంది ప్రారంభంలో ఉండి చివరిలో పడిపోయారు, కొంతమంది ప్రారంభంలో పడిపోయి ముగింపులో యథార్థంగా ఉన్నారు. యథార్థత గురించి చాలా నేను మెసేజ్లు ఇచ్చాను, మన యూట్యూబ్లో కూడా ఉన్నాయి. యథార్థవంతులే ఆయనకు ఇష్టలు, ఆయనకు ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగును, యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం, యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు. ఇలా ఎన్నో రెఫరెన్స్లు, ఎన్నో వాక్యాలు చెప్పాను. ఇప్పుడు నేను యథార్థత గురించి చెప్పను. కుడి ఎడమలకు తొలగని యోషియా. ఈ రోజున విశ్వాసుల సమూహంలో చాలా మంది కుడి ఎడమలకు తొలగిపోతున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మనం పరిశీలన చేద్దాం. నేను చెప్తున్న ప్రతి వ్యక్తి గురించిన సందర్భంలో ధర్మశాస్త్రాన్ని ఎందుకు తీసుకొస్తానంటే, ధర్మశాస్త్రంతోనే మనం ట్రాలీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు జ్వరం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం దేన్ని ఉపయోగిస్తారు? ధర్మమీటర్ ఉపయోగిస్తారు. అలాగే మన వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రము అనే ధర్మమీటర్ని మనం పరిశీలించాలి. ఈ వ్యక్తి జీవితం ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉందా, ధర్మశాస్త్రానికి ప్రతికూలంగా ఉందా? ఈ విషయాలను మనం ధర్మశాస్త్రంతోనే కొలవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం చెప్తుంది, బిడ్డలారా, విశ్వాసులారా, ఇశ్రాయేలీయులారా, క్రైస్తవులారా, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారులారా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారులారా, మీరేం చేయాలి, ఏం చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుందంటే, మీరు కుడి ఎడమలకు తిరగొద్దు అని ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కరిని. కుడి అంటే ఏంటి, ఎడమంటే ఏంటి? కుడి అంటే కుడివైపు, ఎడమంటే ఎడమవైపు, అంతే, ఇంకేముంది? సార్ సహోదరికి చప్పట్లు కొట్టండి గట్టిగా. కుడి ఎడమలకు. ఆవిడకి ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు, మంచి చెడు అంటే మంచికి తిరగొద్దా? తిరగాలి. అది ఒక ఆలోచన, ఒక కోణంలో. కానీ కుడి ఎడమలకు తొలగొద్దంటే నువ్వు ఇటు కానీ అటు కానీ చూడొద్దు. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు ఒకడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. వాడు ఎవడో? సాతాను. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. ఇటు అటు. ఇప్పుడు నేను కుడివైపు తిప్పానండి, ఇటు. ఇప్పుడు ఎడమవైపు తిరిగాను, అటు. ఈ కుడి ఎడమలకి మరొక పేరు పెట్టుకుంటే ఇటు అటు. ఇటు అటు తిరిగేవాడు సాతాను, ఇటు అటు చూసేవాడు సాతాను సంబంధి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వెనుక తట్టు, కుడి తట్టు, ఎడమ తట్టు. నేను ఇంకొక తట్టు కలిపా. దేవుడు చెప్పాడు, కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనాను మీరు తిరగొద్దు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఎడమ తట్టు, వెనుక తట్టు కూడా మనం చూద్దాం. ఒక సహోదరి వెనక తట్టు తిరిగి ఉప్పుస్తంభం అయిపోయింది. ఎవరామే? లోతు భార్య. ఒక ఆయన గారు పక్కకు చూసి, గాలిని చూసి మునిగిపోయాడు. ఎవరైనా? పేతురు గారు. ఒక ఆయన ఈ పక్కకు చూసి అపవిత్రతకు చోటిచ్చాడు, తన యొక్క ప్రతిష్టతను కోల్పోయాడు, ముట్టకూడదు ముట్టాడు, కళేబరంలో ఉన్నటువంటి తేనెని తీసుకుని తిన్నాడు, తన తల్లిదండ్రులు కూడా పెట్టాడు, తన ప్రతిష్టతను కోల్పోయాడు. ఎవరతను? సంసోను.
కింద తట్టు చూచి వ్యభిచారం అనే పాపలో పడిపోయాడు. ఎవరతను? దావీదు. లోయ తట్టు చూచి వ్యభిచార పాపలో పడిపోయి తన బలాన్ని కోల్పోయాడు. ఎవరతను? సంసోను. ఇంకా మీకు తెలియని విషయాలు ఏమున్నాయి? అందరిని ఎవరు చూడమన్నారా? వెనక్కి ఎందుకు చూడమన్నారా? నా వైపు తిరగండి, నా తట్టు తిరగండి, నా తట్టు తిరుగుము అంటే అందరిలో రాకూడదని సపరేట్. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మెలుకుగా ఉన్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నారా? ఎలవయ్య అన్నారా? అది కుడి తట్టు చూశారు ఒకరు, ఎడమ తట్టు చూశారు ఒకరు, వెనక తట్టు చూశారు ఒకరు, కింది తట్టు చూశారు ఒకరు, లోయ తట్టు చూశారు ఒకరు. ఎనుక తట్టు చూసింది లోతు భార్య, ఉప్పు స్తంభం అయిపోయింది. కుడి తట్టు చూశాడు పేతురు, నీట మునిగిపోయాడు. ఎడమ తట్టు చూశాడు సంసోను, ప్రతిష్ఠతను కోల్పోయాడు. కింది తట్టు చూశాడు దావీదు, వ్యభిచార పాపలు కోల్పోయాడు. లోయ తట్టు చూశాడు సంసోను, బలాన్ని కోల్పోయాడు. ఈరోజు నువ్వు ఏ తట్టు చూస్తున్నావు, ఏ తట్టు తిరుగుతున్నావు? కొంతమంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్తో ఉన్నారు. దయచేసి బాడీ దగ్గరగా పెట్టుకోండి. దీన్ని తెలుగులో చెప్తే తప్పుగా ఉంటుంది, అందుకని ఇంగ్లీష్లో చెప్పా. బాడీ దగ్గరలో పెట్టుకుని వాక్యం వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 4:27 దేవుని ధర్మశాస్త్రం హెచ్చరించింది, నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగొద్దు. యోషియా రాజు అలాగే ఉన్నాడు, మరి నువ్వెలా ఉన్నావు? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకునము. ఒకవేళ నీ పాదం కుడి తట్టుకు తిరిగితే, ఒకవేళ నీ పాదం ఎడమ తట్టుకు తిరిగితే నువ్వు ఎక్కడ పడిపోతావు? కీడులో పడిపోతావు. నువ్వు కీడులో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, ఉన్న దీవెన కోల్పోకుండా నువ్వు ఉండాలంటే కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగొద్దు. పొందుకున్న జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? ఏశావు. దేని తట్టు చూడగా? ఎర్రగా తలతలలాడిపోతుందంట చిక్కుడుగాయల కూర. అది పోనీ చికెన్ మటన్ కూడా కాదు, అంటే చికెన్ ఫ్లేవర్ వచ్చేలాగా ఉండేడంట. మన జేమ్స్ అయ్య గారు చెప్పారు కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. గుమ్మగుమ్మలు రెస్టారెంట్ కూడా పెట్టారు కైగ్లూరులో. ఏసు రక్తమే చేయం. మీరు కుడి తట్టుకి, ఎడమ తట్టుకి, వెనక తట్టుకి, కింద తట్టుకి, లోయ తట్టుకి, కూర తట్టుకి, కూర ఆదివారం వచ్చిందంటే మటన్ షాపు దగ్గర క్యూలో నిలబడేది ఎవరో తెలుసా? మన క్రైస్తవులే. ఎందుకయ్యా నీకు ఆలస్యం ఏంటంటే, కొంచెం కూర తెచ్చుకుంటా. సాయంత్రం తెచ్చుకోకూడదా? సాయంత్రం వండుకోకూడదా? అది పాసిపోద్దా? సాయంత్రం అమరా మటనం. కొన్ని సంవత్సరాలు అయింది ఆదివారం పగటిపూట మా ఇంట్లో ఎన్వి వండి. నేను మానేశాను, మానేమని చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. గాంధీ గారి దగ్గరికి ఓ తల్లి తీసుకెళ్ళిందంటే తన బిడ్డని, అయ్యా నా బిడ్డ స్వీట్లు తింటున్నాడు, కొంచెం హెచ్చరించండి, మీ మాట అంటే గౌరవం అని. ఆయన 2 రోజులు అవి తీసుకురా అన్నాడంట. 2 రోజులు అవి తీసుకెళ్ళక అప్పుడు చెప్పాడంట గాంధీ గారు, అరే స్వీట్లు తినకూడదా, పళ్ళు పుచ్చుకుపోతారా, కడుపులో పురుగులు పడతారా, నుసు పురుగులు పడతారా, అది ఇది ఆరోగ్యం పాడైపోద్దని. తల్లికి డౌట్ వచ్చింది, సార్ గాంధీ గారు 2 రోజుల కింద తీసుకొచ్చాను, అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే, నాకు స్వీట్ అంటే ఇష్టమేనమ్మా, నేను కూడా స్వీట్లు ఎక్కువగా తింటాను, ఈ 2 రోజులు నా నోటిని కట్టుకున్నాను, నేను మానేశాను, అందుకని ఇప్పుడు నీ బిడ్డకి చెప్తాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమో చికెన్ మటన్ తినేసి మీకు మానేమని చెప్తే పద్ధతి ఉంటుందా? అందుకని కొన్ని సంవత్సరాలుగా ఆదివారం కూర కాదండి, చికెన్ కూర కాదండి, మన తెనాలి సహోదరుడు చక్కని పాట పాడతాడు, ఆదివారం పనికి పోవు, ఇంట్లో ఉండి గుడికి రావు, ఆదివారం పనికి పోవు, ఇంట్లో ఉండి గుడికి రావు, దేవుని దీవెన పొందాలంటే ఎలాగూ మీరు పొందుతారండి. దేవునికి స్తోత్రం. ఆయన కొంచెం హాస్యంగా కూడా మాటలతో కూడిన పాట పాడతాడు. ఆదివారమే చికెన్ వండుకుని, ఆదివారమే చేపల కూర వండుకుని పేకల దాకా తినేసి అంటా వస్తారంట ఆరాధన అంతా అయిపోయాక. కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఏసు రక్తమేజయం. సరే, కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను కూర తట్టుకైనను అమ్మాయి తట్టుకైనను డబ్బు తట్టుకైనను మీరు చూస్తే కీడులో పడిపోతారు. రిఫరెన్స్ ఇమ్మంటారా? సౌండ్ ఎవరు చేస్తున్నారు? తెక్కొచ్చేస్తున్నా నాకు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా? చిల్లర డబ్బులు? దేవుని స్తోత్రం చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది కదా, ఇదిగో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొంతమంది ధనం తట్టు చూశారు, కొంతమంది ధనం తట్టు. బిలాము బాలాకు రాజు ఇచ్చినటువంటి ధనబంగారాలు ఆశించాడు, ఖడ్గముతో చంపబడ్డాడు. ఇస్కరియోతు యూదా ధనం తట్టు చూశాడు,
ఉరేసుకుని చచ్చిపోయాడు. అననీయ సప్పీరా ధనం తట్టు చూశారు, ఏమయ్యారు? అర్ధాంతరంగా దేవుని మందిరంలోనే పడి చచ్చిపోయారు. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మీ చూపు ఏ తట్టు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ చూపుని మీరు పరిశీలన చేసుకోండి. మీ పాదాలను మీరు పరిశీలన చేసుకోండి. మీ పాదములు ఇటు అటు నడవక మీ ముందర సూటిగా నడవలేదు. నీ కన్నులు ఇటు అటు చూడక నీ ముందర సూటిగా నడవలను. నీ కన్నులు ఇటు అటు చూడకూడదు, నీ పాదాలు ఇటు అటు వెళ్ళకూడదు. కొంతమందికి చూపు వెళ్ళిపోతుంది, కొంతమందికి పాదాలు వెళ్తున్నాయి. మీరు చూపును వెళ్ళజేసినా, మీరు మీ పాదములు వెళ్ళజేసిన కీడులో పడిపోతారు. జాగ్రత్త. ఈ రోజున యోషియా మనకు ఒక చక్కని అనుభవ పాఠం నేర్పిస్తున్నాడు. అతన్ని అడిగితే అతను అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని ప్రేమించాను, దేవుని ప్రేమించాను, కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనాను తిరిగిన వాడు కాను అంటాడు అతను. మరి మన జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్ని తట్టులు తిరుగుతున్నామో. ప్రతిరోజు దేనికొక తట్టు తిరుగుతూనే మన పని. తిరుగుతాం కడుక్కుంటాం, తిరుగుతాం కడుక్కుంటాం, ఇదే మన పని. ధర్మశాస్త్రం చెప్తుంది, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనం, ఆనాటి ఇశ్రాయేలీయులు కొన్ని తట్టు తిరిగేవారు, కొన్ని వాటి తట్టు తిరిగేవారు. మీరు కూడా ఒకవేళ అలా ఉన్నారేమో. జీవము కలిగిన దేవుని ఎరిగిండి కూడా పనికిమాలిన ఆశాలు, మీ సొంత ఇష్టాలు అభిష్టాలు నెరవేర్చుకుంటున్నారేమో. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనం, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనం చదవమా. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో దేవునికి వాక్యం చెప్తుంది, నువ్వు గర్వించావంటే కుడి తట్టుగాను ఎడమ తట్టుగాను తిరిగిపోతావు. నీకు ఆత్మీయ గర్వం రాకూడదు. చాలా మంది ఇశ్రాయేలీయులకి గర్వంతో కొంతమంది పడిపోయారు, గర్వానికి చోటిచ్చారు. గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు దేని తట్టు తిరుగుతున్నావు? గర్వం తట్టు తిరిగావేమో. నీ హృదయానికి ఈ రోజున గర్వానికి చోటిచ్చావేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు గర్వం తట్టు తిరగకుండా, నువ్వు ఈ ధర్మంను విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో కూడా దేవుడు చెప్తున్నాడు. కుడికి ఎడమకి తొలగొద్దని జాగ్రత్త చెప్పిన దేవుడు, కుడి ఎడమలకి తొలగితే కీడు వస్తుందని చెప్పిన దేవుడు, కుడి ఎడమలకి తొలగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుదినం చదవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు సాతాను పిల్లల్లో దూరేస్తాడు, లేకపోతే ఫోన్లో దూరేస్తాడు, లేకపోతే కరెంట్లో దూరేస్తాడు. ఎవరో ఒకరు మిమ్మల్ని విననివ్వకుండా చేయడమే వాడు ఆలోచన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు ఇంటి దగ్గర భయభక్తులు పెట్టుకోవాలి. మందిరంలోకి వెళ్తున్నాం, ఎదవేసలు అయ్యొద్దు. అది వచ్చేస్తున్నాయి కొన్ని ఫ్రాంక్ కఠినమైన భాషలు వచ్చేస్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా అని చెప్పి మీ పిల్లలకి ఎడపెడ ఇవ్వాలి. కొట్టాలి, అవసరమైతే వాతలు తెలియలా కొట్టండి. దేవుని విషయంలో, ఆత్మ సంబంధం విషయంలో తప్పేం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కుడి ఎడమలకి తిరగొద్దని జాగ్రత్త చెప్పిన దేవుడు, కుడి తట్టు ఎడమ తట్టు తిరిగితే కీడు వస్తుందని చెప్పిన దేవుడు, కుడి తట్టుకి ఎడమ తట్టుకి తిరగకుండా ఉండాలంటే ధర్మశాస్త్రం చదవాలి. సిగ్గుపడకుండా చెప్పండి, నేను ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. పైకి ఎత్తండి. సగం ఎత్తారంటే పెద్ద టిఫిన్ చేయలేదా? 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 మందికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ చిటికలు వేస్తున్నారండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మన కృపా మినిస్ట్రీ సంఘ విశ్వాసులు 40 మంది ఉన్నారు, 20 కుటుంబాలు ఉన్నాయి. 9 మంది మాత్రమే బైబిల్ చదువుతున్నారు. అంటే నాకు భయం ఉంది. దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే ప్రార్థన వాక్యం ద్వారా దేవుని ప్రేమించాలని పదే పదే చెప్తా ఉంటాను నేను. నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు అంటే నువ్వు ప్రతిరోజు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుని భయం ఉంటే ఈ రోజు నుంచైనా ప్రతిరోజు వాక్యం చదవండి. ప్రతిరోజు తింటున్నాం అన్న చేతులు చూపించండి, సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా. ఏసు రక్తమే చేయండి. తినేటప్పుడు మరి ఆపం. 3 పూట్ల తింటాం, 3 పూట్ల. 1 పూట తినకుండా ఉంటే బీపీలు డౌన్లు, బీపీలు రేజులు అయిపోతాయి మనకి. మరి 1 రోజు నువ్వు దేవుని వాక్యం చదవకపోతే కుడికి పడిపోతావు, ఎడమకి పడిపోతావు. చాలా మంది ఫోన్లు చేసి అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? పాస్టర్ గారు, మాకు చెడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, మా చెడు తలంపులు వచ్చేస్తున్నాయి, మంచిగా బ్రతకాలనుకుంటున్నాం, యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాం, కానీ బ్రతకలేకపోతున్నాం, ఏం చేయమంటారు పాస్టర్ గారు? వాక్యం చదవండి.
మరి ఏం చదువుతారు? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడదు. నీ హృదయంలో పాపం ఉంటే పాపమే చేస్తావు, నీ హృదయంలో చెడు ఉంటే చెడే చేస్తావు. అందుకనే మహానుభావుడు భక్తిపరుడు దావీదు గారు దేవుని హృదయానుసారం చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను నీ ఎదుట పాపము చేయకూడనట్లు నా హృదయంలో సెల్ ఫోన్ ఉంచుకుని ఉన్నాను అన్నాడా? 24 గంటల సెల్ ఫోన్ చూస్తే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు రాకపోతే యథార్థమైన ఆలోచనలు, భక్తిపరమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన ఆలోచనలు వస్తాయా? దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిరోజు బైబిల్ చదవండి అమ్మా. 2 చేతులు జోడించి చెప్తున్నాను. బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. నేను భయపెట్టి చెప్తున్నాను, మందలించి చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను. ప్రతిరోజు మీరు నిజమైన విశ్వాసులు అయితే బైబిల్ చదవకుండా మీరు రోజుని ముగించరు. బైబిల్ చదవండి. బైబిల్ చదవడం ద్వారా మీరు కుడికి ఎడమకి తొలగిపోకుండా ఉంటారు. దేవుని వాక్యం గురించి, బైబిల్ గురించి దావీదు గారు అన్నారు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు దీపం లేకుండా, వెలుగు లేకుండా, టార్చ్ లైట్ లేకుండా, సెల్ ఫోన్ లైట్ లేకుండా, వీధి లైట్ లేకుండా రోడ్డు మీద మీరు వెళ్ళారనుకో, ముళ్ళల్లో, తొప్పల్లో, గుంటల్లో, గోతుల్లో పడిపోతారా? పడరా? దేవుని వాక్యం అనే దీపం లేకపోతే నీ జీవితంలో నువ్వు పడిపోతావు. జాగ్రత్త. కుడి ఎడమలకు తొలగొద్దు. కుడి ఎడమలకు తొలగకుండా ఉండాలంటే ప్రతిరోజు బైబిల్ని చదవటం క్రైస్తవుల యొక్క ముఖ్య లక్షణమై ఉండాలి. అదొక హ్యాబిట్ అయిపోయి ఉండాలి. ప్రతిరోజు పొద్దున్నే లేచి టీ తాగుతారా? పొద్దున్నే లేచి పేపర్ చదువుతారా? పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తారా? మరి బైబిల్ ఎందుకు చదవరు? మాయరోగం అన్నాడు ఆయన. ఎవరో, నేను కాదు, ఆయన ఎవరో అన్నారు ఒక ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ నువ్వు చదవట్లేదంటే అది ఒక మాయరోగం. నీ నెత్తి మీద సైతాన్ గడు బాగా తాండవం ఆడేస్తున్నాడు. అది ఎందుకంటే బైబిల్ ఎందుకు చదవవు? మరి నువ్వు బైబిల్ చదవట్లేదంటే నువ్వు సాతాను సంబంధం. ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రశ్నకి సమాధానం ఇస్తున్న మన ఆత్మబిడ్డలు ఉన్నారు, పొరుగు దేశాల వారు ఉన్నారు, పొరుగు రాష్ట్రాల వారు ఉన్నారు. ప్రతి వారిని దేవుడు దీవించును గాక. పేర్లు చెప్తే బోల్డెన్ టైం అయిపోయి. మన సంఘస్థులు కూడా ప్రతిరోజు ఆన్సర్ ఇస్తున్నారు. ఆన్సర్ ఇవ్వని వాళ్ళు కూడా ఈ పాస్ట్ ఎడితే మనం ఆన్సర్ ఇట్టేదని పొగరు, గర్వం, అహంకారం. ఆ గర్వం లేదంటే ప్రతిరోజు ఆన్సర్ పెట్టండి. మరి దేవుని స్తోత్రం చెప్పండి. నాకు పని లేక పొద్దున్నే లేచి ఫోన్ తీసి రోజు ఈ అధ్యాయాలు చదవండి, ఈ ప్రశ్న సమాధానం పెట్టండి, నాకు పని పట్టలేక పెడుతున్నానా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నీ కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో వర్ధిల్లత లేదు. ఎందుకో తెలుసా? నువ్వు చక్కగా పని చేయట్లా, నువ్వు చక్కగా నీ మార్గంలో వెళ్ళట్లా. ఎందుకు చక్కగా వెళ్తలేదంటే ఎలా వెళ్ళాలో, ఎక్కడ నడవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ నుంచోవాలో, ఎక్కడ నుంచోకూడదో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో ధర్మశాస్త్రం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగున నీవు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదివితే నీ మార్గాన్ని వృద్ధిలో చేసుకుంటావు. ఎందుకు రాదు నీకు డెవలప్మెంట్? నువ్వు ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావు అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ప్రతిరోజు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు తప్ప ఇది దేవుని చిత్తమా కాదని దేవుని వాక్యం ద్వారా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోలేకపోతున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట ముగిస్తున్నాను. వెనక తట్టు, కుడి తట్టు, ఎడమ తట్టు, లోయ తట్టు, క్రింది తట్టు చూచిన వాళ్ళు ఏమైపోయారో చెప్పాను. ఒకవేళ మీరు చూస్తే అలాంటి పరిస్థితులు వస్తాయని చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను. కుడి తట్టుకైనాను, ఎడమ తట్టుకైనాను, వెనక తట్టుకైనాను, లోయ తట్టుకైనాను, క్రింది తట్టుకైనాను చూడొద్దు. చూస్తే మీరు కీడులో పడతారు. కీడులో పడితే రోగాల పాలు, అప్పుల పాలు, అన్ని ఇక శాపం వెనకాల పడుద్ది అనమాట. దావీదు పాపలో పడిపోతే తన ఇంటి వారే తన్ని తరిమేశారు, రాజ్యాన్ని వదిలిపెట్టి అడవుల పాలైపోయాడు దావీదు. అలాంటి పరిస్థితులు వస్తాయి. కీడంటే మామూలు అనుకుంటున్నారా? శాపం అంటే మామూలు అనుకుంటున్నారా? తరిమితే మామూలుగా ఉండదు దాని పరిస్థితి. కన్న బిడ్డలకు కూడా భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కన్న బిడ్డ వచ్చి ముందు అమ్మ అంటే తలుపులు వేసుకునే పరిస్థితులు వస్తాయి, భయపడాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. రెండో మాట రాసుకోండి. రెండో మాట, మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్న యోషియా. మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్న యోషియా. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 3 నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం మందు. ఇతను ఎన్నో సంవత్సరాలు రాజు అయ్యాడు?
అమ్మాజీ గారికి రజనీ గారికి కోటన్ చాపట్లో. ముందు వాక్యం చదివాగా మొదటి వచ్చిన చదివినప్పుడు నువ్వు రాలేదుగా మా సహోదరి పావని గారు. వచ్చే ఆదివారం నువ్వు 10 గంటలకు రావాలి, వచ్చుదువు గాక. నీ బిడ్డల అవసరం ఎవరికైనా చెప్పే, ఐ డోంట్ కేర్. దేవుని స్తోత్రం చెప్పండి. 10 గంటలకు రావాల్సింది ఎవరైనా. చూసేవా, ఆలస్యంగా రావడం వల్ల ఒక మాట మిస్ అయిపోయాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై, ఎన్ని సంవత్సరాలు వాడే? 8 ఏళ్లకు రాజు అయ్యాడంట. ఇంకో వ్యక్తి ఉన్నాడు 7 సంవత్సరాలకు రాజు అయ్యాడు యోధారాజులోని. ఆ వ్యక్తి పేరు చెప్పండి, దీవెనిస్తా. మనకి ఎక్కడ గుర్తుంటుంది? పోయిన వారం తిన్న కూర గుర్తుంటుంది కానీ, నిన్న కట్టుకున్న సీర గుర్తుంటుంది కానీ. యోధారాజుల్లో అతి తక్కువ వయసులో రాజు అయిన వ్యక్తి ఎవరబ్బా? మందిరంలో 6 సంవత్సరాలు దాయబడి 7వ సంవత్సరంలో నిలవే మోషే గారు. ఆయన రాజు కాదు, నాయకుడు, ప్రవక్త, దైవజనుడు. వద్దులే, మీరు చాలా తప్పులు చెప్పేస్తున్నారు. దేవుని స్తోత్రం. నేనే చెప్పేస్తా. ఇలా ఎందుకని మీకు అవకాశం ఇస్తానంటే కొంచెం ఆలోచించే విధానం వస్తుంది మీకు. అంతేగాని నాకే అన్నీ తెలుసు మీకేం తెలియదు అన్నట్టు కాదు. గుర్తుంటుంది, ఇది మర్చిపోరు మీరు, ఇది రాసుకుంటారు గట్టిగా. ఎందుకంటే రాజుల వర్తమానాలు అన్నీ అయిపోయిన తర్వాత మీ అందరికీ అసైన్మెంట్ పెడతా. 42 మంది రాజుల గురించి పరీక్ష పెడతా, అందరు రాయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అతి తక్కువ వయసులో 7 సంవత్సరాల వయసులో రాజైన వ్యక్తి యోషియా, అవునా కదా? క్షమించాలి, యోవాషు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు ఈ రాజు గురించి చెప్తున్నాను నేను. యోవాషు అంటే అహజ్యా కుమారుడు. అహజ్యా చనిపోయినప్పుడు అత్తల్య రాజకుమారులందరినీ చంపేసిందా? అప్పుడు మేనత్త మేనమావ యాజకుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? మందిరంలో దాచిపెట్టారా? ఆ వ్యక్తి పేరు ఏంటంటే యోవాషు. 7 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 8 సంవత్సరాల వయసులో రాజైన వ్యక్తి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి యోషియా. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. 22వ అధ్యాయం 3వ వచనం. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం మందు. అంటే ఇప్పుడు ఇతనికి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి? 18 సంవత్సరం మందు. ఇతనికి 18 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అతనికి? మొత్తం 26. 18 + 8 ఎంత? 26 సంవత్సరాలు ఉన్నాయి. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం మందు మెషుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రీయునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్ల వారికిని శిల్పకారులకును కాసే పని వారికిని మందిరమును బాగు చేయుటకై మ్రాణులేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇయ్యవలెననియు తెలియజెప్పుము. ఇప్పుడు యోవాషు రెండో పని ఏం చేస్తున్నాడు? మొదటి పని కుడికి కానీ ఎడమకు కానీ తిరిగినవాడు కాదు. రెండో పని ఏం చేస్తున్నాడు? మందిరాన్ని బాగు చేయిస్తున్నాడు. మందిరాన్ని బాగు చేస్తున్నాడు అంటే నేను పెట్టిన పేరు మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్న యోవాషు. మీరు మందిరం కోసం ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు? మందిరం కోసం మీ కష్టాజిత్తులో నుంచి ఎంత ద్రవ్యము కొంచెం వెనకదీసి మందిరానికి తీసుకురా వస్తున్నారు? నా మందిరంలో యోవాషు అది 7 సంవత్సరాల వయసులో రాజయ్యాడు అహజ్య కుమారుడు. ఇప్పుడు అన్నానా 2 పేర్లు అయితే ఒకలాగా ఉన్నాయి కదా, ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటా, మన్నించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, యోషియా అంతేనా? అనవసరం ఈ 2 పేర్లు ఎలా ఉన్నాయి అంటే ఇద్దరు మళ్ళీ తక్కువ వయసులో రాజైన వ్యక్తి పేర్లు కూడా ఇలాగే ఉన్నాయి. సరే, యోవాషు దేని గురించి చెప్తున్నాను? యోవాషు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగములను మీ ప్రతిష్ఠిత అర్పణములను మీ మొక్కుబడి కానుకలను ఏం చేయాలంట? దేవుని మందిరానికి తీసుకుని రావాలి. మీరు తీసుకొచ్చేటటువంటి 10వ భాగం కావచ్చు, మీరు ఇచ్చే కానుకలు కావచ్చు, ఒక్క దైవజనుడే తినేస్తున్నాడు అనుకుంటే మీ మూర్ఖత్వం, మీ పొరపాటు, మీ అజ్ఞానం. పేదలకు వెళ్తుంది, మందిరానికి ఉపయోగిస్తున్నాను. కొంతమంది ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకి పంపిస్తున్నాను. మీకు తెలియకుండానే మీ చేతుల ద్వారా ఇక్కడ మీరు విత్తేటటువంటి ప్రతి రూపాయి ఎంతో మందికి మీకు తెలియకుండానే ఇస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కుడివైపుకు వచ్చిన వాళ్ళు అన్నారంట, మేమా ఎప్పుడు ఇచ్చాం? మీకు తెలియదు. నిజంగా నేను ఎవరెవరికి ఇస్తానో మీకు తెలుసా? మీరు ఇక్కడ విత్తుతున్నారు అంతే, కానీ అవి హాస్పిటల్లో ఉన్న వారికి వెళ్తున్నాయి, చెరసాల్లో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి, బాధల్లో ఉన్న వారికి వెళ్తున్నాయి, కరువులో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి, సేవకుని కుటుంబం పోషించబడుతుంది, మందిర అవసరం తీరుతున్నాయి, మందిరాలు ఆసుపత్రికి పెడుతున్నాం, మరి దైవజనుడికి కానికిస్తున్నాం. మరి మీరు ఇచ్చిన వాటి నుంచి కదా. నేను జాబ్ చేస్తున్నానా? నేను పార్ట్ టైం వ్యాపారం ఏమైనా చేస్తున్నానా?
దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ రాజుగారు అంటున్నారు, దేవుని మందిరాన్ని బాగు చేయండి, దేవుని మందిరాన్ని బాగు చేయండి. మీ ఇల్లు బాగాలేదండి, ఇప్పుడు మా ఇల్లు కూడా బాగోలా. ఏమండి, నాకు ఇంటికి రూపాయి పెట్టాలంటే ఎంత కష్టమో అస్సలు నేను ఇష్టపడను. కానీ మా తల్లి సాధించేసి నా డబ్బులు, నా డ్వాక్రా నేనే కట్టుకుంటాను, పింఛని డబ్బులు కట్టుకుంటుంది, గోడ కట్టించింది. మీరు అనుకుంటారు పాస్ట్ గారికి భలే కానుకలు వచ్చేస్తున్నాయి, గోడ కట్టించేసాడు, గేట్లు ఎట్టేచ్చాడు. గోడ కట్టింది నేను కాదు, డ్వాక్రా డబ్బులతో కట్టడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నానో కూడా కారణం ఉంది. మళ్ళీ ఇప్పుడు డ్వాక్రా 4 నెలలకు వస్తుంది. ఇంకా రాకుండానే ఈ అత్త కోడలిద్దరూ స్కెచ్లు వేసేసారు. ఈ 2 గదులు సీలింగ్ చేయించాలా, అక్కడ మెస్ పెట్టాలా, ఇక్కడ మంచం పెట్టాలా, ఇక్కడ ఏసీ పెట్టాలా, ఇక్కడ బొంద పెట్టాలా, ఇక్కడ గడి గుడ్డి పెట్టాలా. నేనంటాను దేవుని రాకడ వచ్చేస్తున్నా, ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండమ్మా, ఇక్కడ కట్టడాలు ఎందుకమ్మా, అక్కడ పరలోక రాజ్యాలు మన కట్టడం కోసం చూడండి అమ్మంటే పాస్టర్ గారు వస్తున్నారు, బాగుంటుందా వాతావరణం బాలా, పెద్ద పెద్ద అయ్యగారులు వస్తున్నారు, నువ్వు వాళ్ళు ఉండు. నా పింఛని ఇచ్చేసి జనాలు చెడగొట్టేస్తున్నారండి ఇలా ఏసి రకం. పిల్లల మీద ఆధారపడకుండా చేస్తున్నారు. ఇది మంచిదే, గుర్తుని అంటున్నాను. కానీ నిజమే, ఆ పింఛని డబ్బుల వల్ల తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకున్న కొడుకులు లేరా, కూతుళ్ళు లేరా? దేవునికి స్తోత్రం. పింఛని డబ్బులు తీసేసుకుని జేబులో పెట్టేసుకుని ఇంటికి వెళ్ళి పిల్లలు రోడ్డు మీద వదిలే వాళ్ళని చంపేయాలి. అలాంటి కొడుకులు కూతుర్ని ఉరి తీసేయాలి. చంటి పిల్లలు మనం ఏమంటాం, చిన్నపిల్లలు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. చంటి పిల్లల్ని ఆటంకపరచొద్దని చెప్పారు. దేవునికి స్తోత్రం. సరే, దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు 2 మాటలు ఉన్న మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్న యోషియా చూడండి, ఎందుకు మందిరం పని చేపిస్తున్నాడు? ఆసక్తి ఉంది కాబట్టి చేపిస్తున్నాడు. మీరు ప్రతి వారం కానుకేస్తున్నారు, మీ కష్టార్జితంలో 10వ భాగం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు చెప్పండి, నాకు రిప్లై రావాలి. దేవునికి సగం మింగేస్తాను, నేను కొడతానండి మిమ్మల్ని. దేవుని మందిరం అంటే మక్కువ ఉంది కాబట్టి. మీ ఇంట్లో గదులు పాడైపోతే బాగు చేయించుకుంటలేదా, తలుపులు పాడైపోతే బాగు చేయించుకుంటలేదా, డబ్బులు లేవు ఊరుకుంటున్నారా, అప్పు చేసి మరి చేయించిన. ఇప్పుడు వీళ్ళు డాక్టర్ డబ్బు అప్పే, అదేమన్నా నిలవేంటి? అప్పు తెచ్చిన డబ్బులు ఎట్టి ఇల్లు బాగు చేయించుకుంటలేదా? మరి అప్పు చేసి దేవుని మందిరానికి ఇవ్వా? అప్పు చేసి పేస్ట్ కొనుక్కొని పళ్ళు తమ్ముకుంటలేదా? అప్పు చేసి సబ్బు కొని ఒళ్ళు తమ్ముకుంటలేదా? అప్పు చేసి షాంపూ కొని తలంటుకుంటలేదా? అప్పు చేసి మందిరానికి ఎత్తాకి రక్తమజం కనకూడదు నేను అంటే మేము లేవంటే లేకుండా పోతా, జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఉన్నవానికి కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా తీసేస్తాడు, జాగ్రత్త. లేదంటే కొంతమందికి కలిసి వచ్చేద్దే, లేవు అంటేనే బతికేస్తారు. వీళ్ళు ఎందుకు లేవంటారు తెలుసా? మనం ఇల్లు ఎక్కడ అడుగుతామని. మన ఇంటికి అప్పులు కొత్తారు కొంతమంది. అమ్మో ఏసు రక్తమే లేకొత్తారు అనుకుంటారండి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పు అడుక్కుండా ఉంటామని మనకు ముందరకాల బంధం వేసేస్తారు. మేధావులు ఉంటారు. అమ్మో, దేవునికి స్తోత్రం. సరే, దేవుని మందిరం పట్ల ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడు? దేవుని మందిరాన్ని బాగు చేయాలని తాత్పర్యం ఎందుకుంది యోషియాకి అంటే, మొదటిగా చదువుకున్నాం, తన పితరుడైన దావీదు నడిచినట్టు యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకున్నాడంట. అంటే దావీదు పోలికలు వచ్చినాయి అన్నమాట. ఎవరికి? యోషియాకి. నాన్న పోలిక రాలేదు, తాత పోలిక రాలేదు, ముత్తాత పోలిక వచ్చింది. నానంటే ఆమోను, చెడుతనం కలిగి నడుచుకున్నాడు. తాత అంటే మనష్షే, విగ్రహాలకు బలిచ్చాడు, విగ్రహాలకి దూపం వేశాడు, నక్షత్రాలకి పూజ చేశాడు. మనష్షే వల్లే నడుచుకోలేదు, ఆమోను వల్లే నడుచుకోలేదు, దావీదు వల్లే నడుచుకున్నాడు. దావీదు హృదయంలోకి వెళ్దాం మనం ఒకసారి. దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా మందిరం పట్ల మీకున్నటువంటి పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్తారు తెలుసా? కీర్తన 5:7, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమోను దేని తట్టు తిరిగి నమస్కరించాడు? విగ్రహాల తట్టు తిరిగి నమస్కరించాడు. మనష్షే దేని తట్టు తిరిగి నమస్కరించాడు? విగ్రహాల తట్టు, నక్షత్రాల తట్టు తిరిగి చూచి నమస్కరించాడు. దావీదు ఎవరి తట్టు తిరిగాడు? జీవము కలిగిన యెహోవా తట్టు తిరిగి నమస్కరించాడు. తన పితరుడైన దావీదు వలె యథార్థముగా ప్రవర్తించు కుడిగ్గాని ఎడమగ్గాని తొలగలేదంటండి యోషియా. దేవుని స్తోత్రం చెప్పండి. నేనైతే, అందరి మాట చెప్పండి, నేనైతే నీ పక్కోళ్ళ గురించి వద్దు, నీ పక్కోళ్ళ గురించి వద్దు. నీ పక్కోడు ఎప్పుడు దేని తట్టు తిరిగాడో నీకు అనవసరం. నీ పక్కోడు తాయి తట్టు తిరిగాడేమో, నీ పక్కోడు సోది తట్టు తిరిగాడేమో, నీ పక్కోడు జ్యోతిష్కుని తట్టు తిరిగాడేమో. నువ్వు ఎవరి తట్టు తిరగాలంటే జీవము కలిగిన దేవుని తట్టు తిరుగా.
యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించడం. గట్టిగా చెప్పాలి కొడితే మనం మహిమపడతాం. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? జీవము కలిగిన దేవుని సేవిస్తున్నావా? సేవిస్తే ఈ మాట చెప్పగలుగుతావు, నేనైతే. ఆ మాట ఎంత పౌరుషము కలిగిన మాట తెలుసా? ఎంత సత్తువు కలిగిన మాట తెలుసా? ఎంత రాజీ పడినటువంటి మాట తెలుసా? మీరు ఎవరు సేవిస్తారో సేవించుకోండి, మీరు ఎవరి తట్టు తిరుగుతారో తిరగండి, నేనైతే జీవము కలిగిన దేవుని తట్టు తిరుగుతానంటాడు దావీదు. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమంటాడు యెహోషువ. మరి నువ్వేమంటావు? యోషియా కూడా దావీదు మార్గంలో నడిచాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మందిరం దిక్కు చూశాడు. అసలు మందిరం ఎలా ఉందో చూశాడు. తన నాన్న తన తాత మందిరాన్ని పాడు చేసేసారు. ఎక్కడ లేని దేవతల్ని మందిరంలోకి తెచ్చిపెట్టి మందిరాన్ని అపవిత్రం చేసేసారు, మందిరాన్ని పాడు చేసేసారు, నామరూపాలు లేకుండా చేసేసారు, అసలు ధర్మశాస్త్రం లేకుండా చేసేసారు. మీకు విషయం తెలుసా? యోషియా రాజు అయినప్పుడు ఇతనికి ధర్మశాస్త్రం లేదు ఇతని దగ్గర. కానీ ఇతని తాతగారి దగ్గర ఏమైనా నేర్చుకున్నాడేమో అనుకుంటాను నేను. లేదా ఎదిదా అనే మాటకి ఏమని అర్థం చెప్పాను? ప్రియమైనది అంటే తన తండ్రిని బట్టి కాదు, తన తాతను బట్టి కాదు, తన తల్లిని బట్టి ఒకవేళ దేవుని యందు ప్రేమను కలిగి ఉన్నాడేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, కీర్తన 52:8 దావీదు గారు మరొక మాట అడుగుదాం. అయ్యా, మీరు మందిరంలో ఎలా ఉండాలని ఇష్టపడుతున్నారు? దేవా లెమ్మా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మీరు అందరూ వెనకాల చెప్పండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎంతమంది దురదగుండ చెట్టులాగా ఉన్నారు? ఎంతమంది గంజాయి చెట్టులాగా ఉన్నారు? ఎంతమంది? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒలివ మొక్కలో ఉన్నటువంటి శ్రేష్టత గుణాలు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నేను చెప్పను. కానీ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను అంటున్నాడు. అట్టి విధంగా యోషియా కూడా తన దావీదుని అంటే తన తాతగారిని ఫాలో అవుతున్నాడు. 23వ అధ్యాయం 6వ వచనం కీర్తన, చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసము చేసేదను. ముందు ఒక మాట ఉంటుంది, కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసము చేసేదను. ఎప్పుడు నీకు కృపాక్షేమములు నీ వెంట వస్తాయో తెలుసా? నువ్వు దేవుని మందిరంలో నివసిస్తున్నప్పుడు కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. నాకు కృప ఇవ్వయా, నాకు క్షేమం ఇవ్వయా అని ప్రార్థన చేస్తే కాదు, దేవుని మందిరానికి రావాలి. చిరకాలము దేవుని మందిరంలో ఎవరైతే నివాసము చేస్తారో వారి వెంట కృపాక్షేమము కలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంతవరకు నివసిస్తున్నాను అంటున్నాడు దావీదు లేదా కీర్తనగారుడు. కీర్తన 27:4, నేను బ్రతుకు దినములన్నయో కృపాక్షేమములైన వెంట వచ్చును. అమ్మ, కీర్తన 27:4, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరేదును. మరి మీరు ఎక్కడ నివసింపగోరుతున్నారు? దావీదు గారికి దేవుని మందిరం అంటే చాలా మక్కువ ఉంది. అందుకని ఒక మాట కూడా అన్నాడు, నా దేవుని మందిరం మేడల నాకు కలిగిన మక్కువను బట్టి నా స్వసంపద్యంలోంచి కూడా నేను కొంత ఇచ్చాను మందిరానికి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని అసలు భక్తుడైన దావీదు దగ్గరికి వెళ్ళి నీకేం ఇష్టం, నువ్వు దేవుని ఏం అడుగుతావంటే ఒక్క వరం అడుగుతా. మా అమ్మ అయితే ఏం అడుగు తెలుసా? అటాచ్డ్ బాత్రూమ్ ఉండే బెడ్రూమ్ ఇవినైనా, రూమ్ ఇవినైనా, ఒక ఇల్లు ఇవినైనా, దాన్ని ఏమంటారండి, ఇంట్లో నుంచి మెట్లు ఉంటాయి పైకి వెళ్తారు, రూప్లెక్స్ బిల్డింగ్ ఇవినైనా అని అడుగుతుంది మా అమ్మ అయితే. మరి మీరేం అడుగుతారండి? బాబాయ్ గారు మీరేం అడుగుతారు? ఏమడగరా? కిరణ్ నువ్వేం అడుగుతారా? చెప్పరా? నువ్వు చెప్తే అందరు నవ్వుతారు. నాకు జీవితంలో పెళ్ళొద్దు నేను అని కోరుకుంటావు కదా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అందరూ డిసప్పాయింట్ అయిపోయారంటే డల్ అయిపోయినారు. వాక్యం అర్థమవుతుంది అందరికీ. నా సబ్జెక్ట్ ఏంటంటే మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్న యోషియా. ఎందుకు ఇతనికి ఇంత ఆసక్తి వచ్చిందంటే దేవుని మందిరంలో కృపాక్షేమం ఉంటుంది, దేవుని మందిరంలో ఆనందం ఉంటుంది, దేవుని మందిరంలో ఆయన ప్రసన్నత ఉంటుంది. దేవుని మందిరంలో ఏముంటాయంటే కొరాహు కుమారులు అన్నారు, నీ సన్నిధానంలో నిత్య సుఖ శాంతులు కలవు. అందుకనే దావీదు అంటాడు, ఒక్క వరం అడుగుతున్నాను ప్రభువా, నీ మందిరంలో యెహోవా ప్రసన్నతను చూడాలని
నీ ఆలయంలో నీ వాక్యమును ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మరి మీకేం ఆశ ఉంది? దుప్పి నీటి వాగులు ఎత్తుకు పరిగెత్తినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుతున్నది. మందిరానికి రావాలంటే సంతోషం ఉండాలి. పాస్టర్ గారు ఊరుకోరు, పాస్టర్ గారు తిడతారు, పాస్టర్ గారు కొడతారని నాకు భయపడి కాదు మందిరానికి రావటం. జీవము కలిగిన దేవునికి భయపడి రావాలి మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. జీవము కలిగిన దేవుని మందిరము తట్టు చూచి నమస్కారము చేయదమంటున్నారు ఆనాటి భక్తులు. నువ్వు వేటితోటి చూస్తున్నావు? ఈ రోజున మందిరానికి రాకుండా వ్యాపారాలకి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మందిరానికి రాకుండా ఉద్యోగాలకు వెళ్ళిన వారు ఉన్నారు. ఈ రోజు మందిరానికి రాకుండా సొంత పనులకు వెళ్ళిన వారు ఉన్నారు. మీలో తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యములను వాళ్ళకి దేవుని భయం లేదు. మందిరం అంటే ఆసక్తి లేదు, మందిరం అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు. నిర్లక్ష్యం, అలక్ష్యం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తుంది. క్రైస్తవుల లక్షణం ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం మానకుండా దేవుని మందిరానికి రావటం. ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారంటే తప్పనిసరి పరిస్థితి. పిన్ని గారికి భయం వేసింది. ఈరోజు పొద్దున్న ఫోన్ చేసి, అయ్యా మా బంధువుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు, మరేం చేయను, వెళ్తే నేను ఎక్కడ తిట్టేస్తానని. అమ్మ మరి తప్పనిసరి పరిస్థితి కదా, ప్రార్థన చేసుకుని వెళ్ళరమ్మా, నేను ప్రార్థన చేస్తాలే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చుట్టాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అది ఇది సాకులు చెప్పి ఈరోజు మందిరానికి రాకుండా ఉంటారు. వాళ్ళకి మందిరం యొక్క విలువ తెలియదు. మందిరం యొక్క విలువ తెలియదు. ఒకసారి మందిరంలో దేవునికి ఆత్మ అభిషేకంతో నింపబడితే, దేవుని ఆత్మలో ఆనందిస్తే నేను చెప్పక్కర్లా క్రమానికి రండి, క్రమానికి రండి, క్రమానికి రండి, నేను చెప్పక్కర్లా. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే దేవుని ఆత్మస్వరూపిన దేవుని పట్ల నీకు ఆసక్తి ఉంటుంది. యోషియాకి అటు ఆసక్తి ఉంది. ఒక పాట పాడి ఈ మాటను నేను వివరిస్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చప్పట్లు కొడుతూ రెండోసారి కలిసి పాడండి. కంజీలు కొట్టకండి, డిస్టర్బెన్స్ అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం. రాదా ఈ పాట? రెండోసారి కలిసి పాడండి, ఊరుకునేది లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. సించుకుని పాడుతుంటే ఏంటిది? చప్పట్లు కొట్టాలా, పాడాలా? దేవునికి స్తోత్రం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. నేను పాడేది పాత పాటేగా, ఈరోజు కీర్తన అదే కదా. దేవునికి స్తోత్రం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని అది ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కొడుకున్న వారికి యేసయ్య మనసులో చోటు ఉన్నది. ఆరాధించుటకు యేసయ్య మనసులో చోటు ఉన్నది. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. వరమంతా పొందిన మేళ్ళన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. వరమంతా పొందిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకునే వీలు ఉన్నది. ప్రార్థన చేయుటకు కూడుకున్న వారికి అక్కర చెప్పుకునే వీలు ఉన్నది. వేచియున్నది ఆశీర్వాదము. పడాలి. లోనికొచ్చిన రెండోసారి గట్టిగా. వేచియున్నది ఆశీర్వాదము,
లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. పడండి. దేవునికి స్తోత్రం. మరి మానకు వస్తారు ఇక్కడి నుంచి అయినా ప్రతివారం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకండి యోవాషుకి ఇంత మందిరం పట్ల ఆసక్తి అంటే అదొక దీవెన, అదొక ఆశీర్వాదం, అదొక రిలీఫ్ అంటే రిలాక్స్నెస్ అంటారు కదా, అంతే కదండి. ఒక ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది మందిరంలో. అది నేను అనుభవించాను కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆత్మలో పరవశమాడుతూ పరవళ్ళు తొక్కుతూ ఆ ఆనందాన్ని అనుభవిస్తాను కాబట్టి ఆరాధనలో అంత ఉద్యమం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది నీరుగా ఆరిపోయి అటు చూస్తా ఇటు చూస్తూ ఉంటారు చూడండి, దిక్కులు చూస్తూ ఉంటారు చూడండి. ఆరాధన జరిగేటప్పుడు కూడా వాళ్ళకి విలువ తెలియలేదు. ఇంకా దేవుని ఆత్మలో ఉన్న పవర్ వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, దేవుని మందిరం చూడండి. కీర్తన 84:2, ఆయన మందిర ఆవరణము చూడవలని నా ప్రాణం ఎంతో ఆశ కలుగున్నదంట. 84 కీర్తన 2 వచ్చింది. తర్వాత 10 వచ్చిన కూడా చదవండి. యెహోవా మందిర ఆవరణములో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. 10 వచ్చిన కూడా చదవమ్మా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నీ మొదలెట్టుగా ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే 1000 దినాల కంటే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని. అసలు దేవుని మందిరంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం నీకు తెలిస్తే నువ్వు కానుకేయడం కాదు అక్క చెల్లి తమ్ముడా అన్న, నువ్వే కానుకైపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసయ్య గారు పాట పాడారు, కానుకానైతిని. అది అంతా ఎంత అనుభవంలో నుంచి లోతైనటువంటి ఆ అనుభవంలో నుంచి వచ్చిన రాగాలు పాటలో తెలుసా. కోకిల తను గాయపరుచుకుని కూ అంటదంట. అబ్బాయి భలే స్వరం, భలే. అది బాధలో నుంచి వస్తున్న స్వరం అని అంతమందికి తెలుసు. పాటలు పాడేయడం కాదు, ఆ పాటల వెనకాల ఉన్న ఆ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, కీర్తన 92:13 దేవుని ఆలయంలో, కీర్తన 92:13 ఆఖరి మాట, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆభరణములలో వర్ధిల్లుదురు. ఓ పాట ఉంది కదండి దీని మీద, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నేనేమో సంతోషంగా ఉన్నాను, మీరేంటంటే ఊసూరమంట కూర్చున్నారా? హ్యాపీనెస్ ఉండాలండి దేవుని మందిరంలో, హ్యాపీగా ఉండాలి. ఇంటికాడ పోయి కట్టొచ్చాను లేదు, రాజమండ్రి గారు వేసి రక్తం వచ్చి బట్టలు ఆరేసి వచ్చాను, మొప్పాడుతుంది, చేపల ముక్కలు ఎండేసాను. ఒకసారి మన ఉప్పు చేపల జయమ్మ గారు నేను చెప్పా మొప్పాడుతుంది ఎవరు లేవద్దని చెప్పా. వాక్యం ఇలాగే చెప్తున్నా. పిల్ల పేరేది ఉంది, శిరీష చేపల ముక్కలు ఎండిపోతా తడిసిపోతా నిలిచి. మందిరంలో వాక్యాహారం ఉందమ్మా, నీ చేప మొక్కలు తగలాడా వేసి రక్తమే చేయం. సరే, మూడో మాట రాసుకోండి. వాక్యాన్ని విని, ఇది చాలా ప్రాముఖ్యం అండి. అసలు ఒక బేస్మెంట్ లేదన్నమాట. అసలు ఈ యోషియా వాక్యానికి, ఈ యోషియా చరిత్రకి ఈ పాయింట్ చాలా ఉత్తమమైంది. మీరు ఇంత జాగ్రత్తగా వింటారో అంత దీవించబడతారు. వాక్యాన్ని విని, మూడో మాట రాసుకోండి. టైటిల్ చెప్పకుండా నేను వాక్యం చెప్పను. వాక్యాన్ని విని వస్త్రాలు చింపుకొని కన్నీళ్లు రాల్చిన యోషియా ఏమేం చేశాడు? వాక్యాన్ని విని వస్త్రాలు చింపుకొని కన్నీళ్లు రాల్చిన యోషియా 3 పనులు చేశాడు. 1 విన్నాడు అంటే గ్రహించాడు, 2 చింపుకున్నాడు వస్త్రాలు, 3 కన్నీళ్లు రాల్చాడు. మీ అందరూ కూడా చేయాల్సిన పని ఇది. వాక్యాన్ని వింటున్నప్పుడు చేయాల్సిన పని ఇది. ఏంటో చెప్తాను వినండి. వాక్యం చదివితే టైం అయిపోద్ది, అందుకని నేనే చెప్పేస్తా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రెఫరెన్స్ ఇచ్చేసానుగా మీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మందిర ఆలయాన్ని బాగు చేస్తున్నప్పుడు ఓ వ్యక్తికి, అక్కడ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి ధర్మశాస్త్రం దొరికింది. ఏమైంది చెప్పండి? దొరికింది అంటే అంతకుముందు పోయిందనేగా.
అంతేగా? అంటే పోయేలా చేసుకుంది ఎవరో? తన తండ్రి అయిన ఆమోను, తన తాత అయిన మనషే. విగ్రహాలకు చోటిచ్చి ధర్మశాస్త్రం ఎక్కడ ఉందో కూడా మీకు ఇస్తున్న ప్రతి రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మీకు ఇస్తాను. రాజైన ప్రతి వ్యక్తి ధర్మశాస్త్ర ప్రతిని దగ్గర పెట్టుకుని, మనందరికీ భారత రాజ్యాంగం ఎలాగో ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం అలాగా, ధర్మశాస్త్ర ప్రతి దగ్గర పెట్టుకుని దాని ప్రకారంగా రాజ్య పరిపాలించాలి. మనిషి జీవితంలో ధర్మశాస్త్రం ఏమైపోయిందో తెలియదు, ఆమోను జీవితంలో ధర్మశాస్త్రం ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు యోషియా కాలంలో ధర్మశాస్త్రం దొరికింది. ఆ దొరికినప్పుడు శాస్త్రి అనే వ్యక్తికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ఇలా చదువుతున్నాడు. జాగ్రత్తగా వినండి. నీ దేవుడిని యెహోవా నాకు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడిని యెహోవా నాకు నేను, రోషము గల దేవుడును, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళు అందే గాని ఏ రూపమును నీవు చేసుకొనకూడదు. నీ తల్లిదండ్రులు సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని గాడిదనైనను నీ పొరుగువాని భార్య మీదనైనను దురాశ కలిగి ఉండకూడదు. ఇలా అన్ని చదువుకుంటూ వస్తున్నాడు శాస్త్రి గారు. చాలా శ్రద్ధగా వింటున్నాడు. వింటా చేసిన రెండు పనులు. వస్త్రాన్ని చింపుకున్నాడు, కన్నీళ్లు రాల్చాడు. చెప్పండి, ఏం చేశాడు? వస్త్రాన్ని చింపుకున్నాడు, కన్నీళ్లు రాల్చాడు. ఈ 2-3 విషయాలు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మీ అందరూ ఇప్పుడు వింటున్నారు, పెద్ద గొప్పేం కాదు, వినటంలో గొప్పేం లేదు. విని పాటించిన వాళ్ళు, విని గ్రహించిన వాళ్ళు, విని వాటిని అవలంబించిన వాళ్ళు వేటితో సమానంగా పోల్చబడడం జరిగిందంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాతి నేలతో పోల్చడం జరిగింది, ముండ్ల పొద నేలతో పోల్చడం జరిగింది, త్రోవ పక్క నేలతో పోల్చడం జరిగింది. వింటారు కానీ ఆ విత్తనాలు ఆకాశ పక్షులు చెత్తికెళ్ళిపోతాయి. వాళ్ళు గ్రహించే వాళ్ళు కాదు, వాళ్ళు నిలబడే వాళ్ళు కాదు, వాళ్ళు స్టాండర్డ్గా దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలోనికి వాళ్ళు రారు. కొంతమంది ముండ్ల పొదలో విత్తబడిన వారు వింటారు, మొక్క వచ్చిందని, కానీ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయి? ఆ మొక్కను అణిచేస్తున్నాయి. ఐహిక విచారం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుందుమా. చాలా మంది ఈ విషయంలోనే ఉన్నారండి. 2 రాతి నేల అంటే విత్తనం విత్తబడింది, మొక్క వచ్చింది, వేరొచ్చింది, వేరు లోతుగా వెళ్తుంటే రాయి అడ్డుకుంటుంది. ఆ రాయి అంటే ఏంటి? జారత్వం, ఉద్రేకం, కోపం, ఆవేశం, పాపం, విగ్రహారాధన, అభిచారం, అలతో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఈ రాళ్ళు అడ్డొచ్చేసి ఆ మొక్కలో వేరు ఫలించకుండా, ఆ మొక్క ఎదగకుండా చేస్తుంది. చాలా మంది అలా ఉన్నారు. మీలో చాలా మంది రాతి నేలగా ఉన్నారు, త్రోవ పక్క నేలగా ఉన్నారు, ముండ్ల పొద నేలగా ఉన్నారు. కానీ యోషియా చూస్తే మంచి నేల అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మంచి నేల అనుభవం కలిగిన వారు ఎవరని వాక్యం చెప్తుందో తెలుసా? వాక్యాన్ని విని గ్రహించువాడు మంచి నేలను పోలి ఉన్నవాడు. గట్టిగా చెప్పబోద్దాం, మనం మహిమపరుద్దాం. మీలో చాలా మంది వాక్యాన్ని వింటున్నారే కానీ గ్రహించట్లా. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మీరు భావించట్లా. వాక్యాన్ని విని ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ కొన్ని విషయాలను నేను పరిచయం చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20 వచనం. వాక్యాన్ని విన్నటువంటి, దేవుని కార్యాలను చూసినటువంటి దావీదు గారు ఏమన్నారు చూడండి. యెహోవా, మేము మా చెవులతో అమ్మా వినదంతయో నిజము, నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. చెప్పండి, దేవుని స్తోత్రం. మా చెవులారా మేము విన్నాము అయ్యా, మేము విన్నంత మట్టుకు చూస్తున్నాము, నీవు తప్ప దేవుడు ఎవరు లేరు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. ఈ వారంలో చెల్లెమ్మ పల్లవి నన్ను ప్రశ్న అడిగింది. బైబిల్ చదివే వాళ్ళకి ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు రావట్లేదు అంటే మీరు బైబిల్ బాగా చదవట్లేదని అర్థం, ఏదో నామకర్థంగా చదువుకి వెళ్ళిపోతున్నారని అర్థం. ఏంటమ్మా ప్రశ్న? దేవతలకు దేవుడు అని రాయబడింది కదన్నా, దేవతలే లేరు కదా, దేవతలకు దేవుడు అని ఎందుకు రాయబడిందన్నా అని చెల్లెమ్మ నన్ను ప్రశ్నించింది. ఆ మాట దానియేలు గ్రంథంలో ఉంది. ఆ మాట పలికింది ఎవరంటే దానియేలు గ్రంథంలో అన్యరాజు పలికాడు. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే సూర్యుడు ఒక దేవత, చంద్రుడు ఒక దేవత, నక్షత్రం ఒక దేవత, నైలు నది ఒక దేవత, నీరిని ప్రాకే పురుగుని ఎగిరే పక్షుల్ని దేవతలుగా భావిస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? దేవతలందరికీ దేవుడు అంటే దాని అర్థం భూమి ఆకాశములకి, సూర్యచంద్రులకి, ఆకాశ నక్షత్రములకి, ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి దేవుడు అని చెప్తున్నాడు ఒక అన్యుడు, ఒక అన్యరాజు. కొట్టరా చెప్పట్లా? ఆ మాటల అర్థం ఇప్పుడు అర్థమైందా? దేవతలందరికీ దేవుడు అంటే దాని అర్థం దేవతలు ఉన్నారని కాదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే సూర్యుడు ఒక దేవత, సూర్యదేవత, చంద్రదేవత, నక్షత్ర దేవత, వాళ్ళు ఆరాధిస్తారు.
ఆయన అంటున్నాడు వాళ్ళ దేవుళ్ళలో ఏనాటి నుంచి ఆరాధిస్తున్నా కూడా హోలీనెస్ కనబడలేదు, కానీ జీవము కలిగిన దానియేలు, దేవుని సేవించుచున్న దానియేలును బట్టి ఇదిగా నీ దేవుడే నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుని సేవించుచున్న దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించినా అన్నాడు ఒక అన్యరాజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్య రాజుల సైతము దేవుణ్ణి సన్మానించారు, దేవుని పొగిడారు, దేవుని మహింపరిచారు, దేవుని కనపరిచారు. నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా తెలియట్ల విలువ, దేవుని గురించిన విలువ. ఇంకా విగ్రహాలు మొక్కుతున్నావు, విగ్రహాలతో తిరుగుతున్నావు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోవద్దు, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం చెప్తుంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్నాం. దావీదు అంటాడు చెవులారా విని దేవుడు ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని. మరి నువ్వేం చెప్పగలుగుతున్నావు? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, కొన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నావు, దేవుడు ఒక్కడే అని ఇతరులకి సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? చాలా మంది పిల్లల వైపు చూస్తున్నారు. తల్లిగారు చూడాలి, తప్పలేదు, మిగతా వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎన్నో సంవత్సరాలుగా మీరు వాక్యాన్ని వింటున్నారు, మీరు గుండె బాదుకుని అవసరమైతే రోషం కలిగి నీ చుట్టుపక్కల వాళ్ళతో, నీ అయిన వాళ్ళతో, నీ బంధువులతో దేవుడు ఒక్కడే అని చెప్పగలుగుతున్నావా? ఎంతకాలం నుంచి నువ్వు వాక్యాన్ని వింటే ప్రయోజనం ఏముంది? చెవులారా విని నోరారా చెప్పాడు దావీదు, దేవుడు ఒక్కడే, నీ వంటి వాడు లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. సొలొమోను గురించి, సొలొమోను దేవుడైన యెహోవా గురించి షేబా దేశపు రాణి విని తన ప్రాంతంలోనే కూర్చుండిపోయిందా? ఏం చేసింది? కొన్ని నెలల పాటు ఒంటెల మీద ప్రయాణం చేసి ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి సొలొమోను గురించిన జ్ఞానాన్ని చూసింది, తనివి తీరా చూసింది. చూసిన తర్వాత అప్పుడు చెప్తుంది, నా దేశంలో ఉన్నప్పుడు నేను విన్నాను కదా, చూసిన దానిలో సగమైనా నేను వినలేదు అంది. విన్నప్పుడు ఆమె ఏం చేసింది? పరిశీలన చేసింది. వాక్యాన్ని విన్న మీరు పరిశీలన చేయాలి. యోషియా పరిశీలన చేశాడు. శాస్త్రి గారు ధర్మశాస్త్రం చదువుతుంటే ఆయన తాను తన పితరుల్ని పరిశీలన చేసుకున్నాడు యోషియా. దేవునికి మహిమ కలుగును గాక. షేబా దేశపు రాణి పరిశీలన చేసింది. తింటే గాని తెలియదు రుచి, దిగితే గాని తెలియదు లోతు. గట్టు మీద కూర్చుని రాళ్ళు వేస్తే ఎలా తెలుస్తుంది లోతు ఏంటో? దేవునికి మహిమ కలుగును గాక. పరిశీలించాలి వాక్యాన్ని. బెరయా సంఘస్థులు ఉన్నారండి. పౌలు గారు వాక్యం చెప్తే ధర్మశాస్త్ర లేఖనములు అలాగన ఉన్నవోలేవో అనుదినము పరిశీలన చేసేవాళ్ళంట, పరిశోధించేవాళ్ళంట. పౌలు గారు చెప్తున్న మాటల్ని, నేను చెప్తున్న మాటలు కూడా మీరు ఇంటికి వెళ్ళి మాస్టర్ గారు కాని మాట అని చెప్పాడేమో, లేని మాట అని చెప్పాడేమో, మీరేం చేయాలి? ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారు. మీకు విషయం తెలుసా? కిందకెళ్ళి నేను కూడి తిన్నాం, కిందకెళ్ళి చెప్పిన ఈ వాక్యాన్ని మరలా వీడియోని పూర్తిగా విని అప్పుడు ఏదైనా పొరపాటు మాట్లాడానేమో, ఏదైనా తప్పు వచ్చింది, నన్ను నేను సరి చేసుకోవడానికి గంటన్నర ప్రసంగం మళ్ళీ కిందకెళ్ళి వింటాను తెలుసా? నేను శనివారం వాక్యం కూడా వింటాను తెలుసా? ఇది చెప్పేవారు, ఇది వినేవారికి కాదు, చెప్పేవాడికి కూడా. మళ్ళీ నాకు నేను బోధించుకుంటాను, నా వాక్యం నేను వింటాను మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, తర్వాత మరి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు రాసుకోండి, తర్వాత చదువుకోండి. రక్తస్రావము కలిగిన స్త్రీ దేవుని గురించిన గొప్పతనం గురించి విన్న చోటనే ఉండిపోయిందా? ఏం చేసింది? పాక్కుంటా వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఈ రోజున విశ్వాసం ఉండాలండి. వినుట వలన విశ్వాసం వస్తుంది. వాక్యం విన్నప్పుడు నీళ్ళు విశ్వాసం కలగాలి. వాక్యం నువ్వు ఎప్పుడైతే పరిశీలిస్తావో అప్పుడు నీ హృదయంలో విశ్వాసం పుట్టుద్ది. అప్పుడు నీ రోగం నుంచి నీకు విడుదల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. నయమాను ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటను విన్నాడు. విని తన ప్రాంతంలో ఉండిపోయాడా? షోమ్రోనులోకి వెళ్ళాడా లేదా? వెళ్ళి ఎలీషాను కలుసుకున్నాడా లేదా? ఎలీషా చెప్పినట్టుగా నదిలో మునిగాడా లేదా? కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడా లేదా? ఉన్న చోటన ఉంటే రోగం పోయేదా? అది విన్నవాళ్ళు విశ్వసించాలి, విన్నవాళ్ళు విశ్లేషించాలి, విన్నవాళ్ళు పరిశీలించాలి, విన్నవాళ్ళు గ్రహించాలి. అప్పుడే ఉపయోగం. ఈ నా మాట ఇక్కడ ఉంది, చదవండి. ఈ నా మాట చదవండి, చూసి చదవండి. తెలుగు రాదా? ఈ నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కదా. వస్త్రాలు చింపుకోవడం అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు రెండో మాట చెప్తున్నా. విని గ్రహించాడు, అదొకే, అయిపోయింది. విని వస్త్రాలను చింపుకోవడం అంటే దాని అర్థం వాక్యం ఆయన చదువుతూ ఉంటే ఆ వాక్యం అని సుత్తి గుండెని పగలగొట్టేస్తుంది, గుండెని బాధేస్తుంది, గుండెని పిండేస్తుంది. అయ్యో, నా పితరులు ఎన్నో పొరపాట్లు చేశారు. ఈ ప్రాంతం అంతా పాడు చేసేసారు, ఈ ప్రాంతం అంతా నాశనం చేసేసారు, విగ్రహాలమయం చేసేసారు, దేవుని మందిరాన్ని పాడు చేసేసారు, దేవుని మందిర సంబంధమగు ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసేసారు, విగ్రహాలతో నింపేశారే. నా తండ్రి, నా తాత, వీళ్ళందరూ కూడా దేవునికి విరోధమైన కార్యం చేశారే. అయ్యో, ఇప్పుడు దేవుని కోపం రగులు కొనబోతుంది.
ఆ వ్యక్తి చదువుతున్నట్టు మాటలో ఉంది, యోధా దేశం చెరగొనిపోతుంది బబులోను దేశానికి, ఈ యోధా ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అన్న మాట చదివినప్పుడు గుండె పగిలిపోయింది యోషియాకి. పగిలిపోయి ఏడుస్తున్నాడు, అయ్యో నా ప్రాంతం దేవుని ఉగ్రతకు పాలవడానికి వీల్లేదు, దేవుని కోపానికి మేము గురి కావడానికి వీల్లేదని. వస్త్రాలు చింపుకోవడం అంటే బైబిల్లో కొంతమంది వస్త్రాలు చింపుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యోసేపు సహోదరులు యోసేపు నమ్మి వేసిన తర్వాత వస్త్రపు అంగీకి మేక రక్తాన్ని పూసి తన తండ్రి దగ్గర తీసుకెళ్ళి, ఇది నీ కుమారుని రక్తం, ఇది నీ కుమారుని అంగియే కాదు చూడంటే, నిజమే ఇది నా కుమారుని అంగియే, నా కుమారుని ఏదో దుష్టమృగం చంపేసింది తినేసింది, నా కుమారుడు చనిపోయాడని ఏం చేశాడు యాకోబు? వస్త్రాలు చింపుకున్నాడు. అంటే దాని అర్థం వస్త్రాలు చింపుకోవడంలో ఉన్న వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే, తాత్పర్యం ఏంటంటే భరించలేనిది అని అర్థం, ఘోరమైంది అని అర్థం, కష్టతరమైంది అని అర్థం, చాలా శోధనతో కూడిందని అర్థం. వస్త్రాలు చింపుకోవడంలో ఉన్న వెనకాల ఉన్న తాత్పర్యం అది. రాజయుండి వస్త్రాలు చింపుకున్నాడంటే ఆలోచించండి ఒకసారి. మీరు చింపుకుంటున్నారా వస్త్రాలని? మీరు నలగొట్టుకున్నారా హృదయాన్ని? భక్తుడైన పౌలు గారు అంటారు, నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని కాకున్నట్లు నా మనస్సాక్షిని ఎంతో నిర్దోషమైనదిగా కాపాడుకొనుచున్నాను, నా హృదయాన్ని నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం మహిమపరుద్దాం. నలగొట్టుకోవాలి దేవుని యొక్క వాక్యం అనే స్తుతి ద్వారా నీ హృదయాన్ని. అప్పుడు కదా నీ కళ్ళంట నీళ్ళు వచ్చేది. ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావే కానీ నీ గుండె పగలట్లేదు, నీ కళ్ళమంట నీళ్లు రావట్లేదు, గుండె టెంకుబారిపోయింది. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో సౌలు యొక్క వర్తమానం, చనిపోయిన వర్తమానం విని దావీదు వస్త్రాలు చింపుకున్నాడు. తర్వాత యెఫ్తా అమ్మోనీయులను జయించి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తన కుమార్తె ఎదురైనప్పుడు తన కుమార్తెను బలి ఇవ్వాల్సి వచ్చిన సందర్భం బట్టి తన కుమార్తె ఎదురుగా వచ్చిన సందర్భాన్ని చూసి వస్త్రాలు చింపుకున్నాడు. ఘోరం, సహించలేకపోయాడు ఆ విషయాన్ని. వస్త్రాలు చింపుకోవడం అంటే దాని అర్థం సహించలేకపోవటం, సహించలేనటువంటి విషయం, ఘోరమైనటువంటి విషయం అని అర్థం. తర్వాత అహాబు కూడా ఏలియా దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని తీర్పును ప్రకటించినప్పుడు అహాబు కూడా వణికి, అహాబు కూడా భయపడి గోని పట్ట కట్టుకుని ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. అహాబు వస్త్రాలు చింపుకున్నాడు. తెలుసా? అహాబు వస్త్రాలు చింపుకున్నాడు. హిజ్కియా వస్త్రాలు చింపుకున్నాడు. దేనికని? ఆడెవడో అష్షూరు దేశపు రాజు సైన్యాధిపతి వచ్చి రబ్షాకే పలికినటువంటి మాటలు. అమ్మా, చంటి పిల్లలు బాగా అలరి చేస్తే కిందకి వెళ్ళి ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా ఫ్యాన్ కింద కూర్చోబెట్టి పిల్లలు పడుకోబెట్టండి. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. హిజ్కియా దేవదూషణ మాటలు విని తట్టుకోలేకపోయాడు. జీవము కలిగిన దేవుణ్ణి అలా దూషించడం విని హిజ్కియా తట్టుకోలేక వస్త్రాలు చింపుకున్నాడు. మరి నువ్వు వస్త్రాలు చింపుకుంటున్నావు? ఎంతో కాలంగా నువ్వు వాక్యాన్ని వింటున్నావు, నీ వస్త్రాలు చింపుకోవట్లేదు అంటే నీ గుండెను పగలగొట్టుకోవట్లేదు, నీ హృదయాన్ని నలగొట్టుకోవట్లేదు. ఏంటి నీకు వాక్యం విని ప్రయోజనం ఏంటి? ఈ చెవితో వింటున్నావు, ఈ చెవితో వదిలేస్తున్నావు, నీకు వాక్యం వినటం వల్ల ప్రయోజనం ఏంటి? ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు వింటున్నటువంటి రాజు గుండె పగిలిపోయింది, నీ గుండె మాత్రం పగలట్లా. నీ గుండె అంతకంతకు కఠినమైపోతుంది. ఏంటో తెలుసా కారణం? నిర్లక్ష్యం. వాక్యాన్ని అశ్రద్ధగా నువ్వు వింటున్నావు. చూడండి మూడో మాట, ఈ మూడో మాట, కన్నీళ్లు రాల్చాడు. ఏం చేశాడంట? వాక్యాన్ని విన్నప్పుడు మీ గుండెల్లో నేను ఎప్పుడైనా పశ్చాత్తాప హృదయం కలిగిందండి? కలిగితే మీరు ధన్యులే. పోనీ పైకి అడిస్తే పక్కలో ఏమైనా అనుకుంటారు, లోపల ఇప్పుడు నేర్చారండి, అయ్యో నిజమే ఈ వాక్యం నాకే టచ్ అయింది, నిజమే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎలాంటి బ్రతుకుతున్నాను, ఇలాంటి అవస్థలో ఉన్నాను, అలాంటి దురవస్థలో ఉన్నాను, అలాంటి పాపిష్టి బ్రతుకుతున్నానని ఏనాడైనా నీ మనసులో మూలుగుతూ, ఒకవేళ ఏనాడైనా నీ మనసులోకైనా నువ్వు బాధపడ్డావు అంటే నువ్వు యోషియా రాజు వంటి ధన్యుడివి, ధన్యురాలివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యాన్ని వినటం ప్రాధాన్యమే, నేను కాదని చెప్పను, కానీ వాక్యాన్ని వినాలి, విన్న వాక్యానికి స్పందించాలి నీ హృదయం. అది చంటి పిల్లలు ఏదైనా కోమా వంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, డాక్టర్లు ఏం చేస్తారు? పాత్ర తెలుసా? ఏదైనా మింగేసి ఏదన్నా దాన్ని ఏమంటే ఇంగ్లీష్లో పలుకుతున్నారు రాదు, స్పృహ లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? ఎడపెడ దవళ్ళంటే వాయించేస్తారు, వీపు మీద వాయించేస్తారు, గుండెల మీద బాధేస్తారు. ఎందుకని? స్పందన. ఆ స్పందన, దాన్ని ఏమంటారు, ఆ కదలిక లేదు అంటే ఆ వ్యక్తి ఏమయ్యాడని అర్థం? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రతి వారం నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు స్పందించట్లేదంటే నువ్వు చచ్చిపోయావు. ఇలా కట్టింగ్ మాట్లాడినందుకు ఏమనుకో. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం విన్నప్పుడు నీ హృదయం స్పందించాలి, మారు మనసు పొందాలి. నేను మారు మనసు పొందేసానండి 90లో, 1990లో, 1980లో. నీ బొందా. వాక్యం చెప్తుంది నువ్వు అనుదినము మారు మనసు పొందాలి. ఏదో 1990లో 1980లో నేను మారు మనసు పొందేశాను, సీనియర్ మోస్ట్ విశ్వాసం అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. అక్కడ
అనుదినము నువ్వు నీ హృదయాన్ని నిలగొట్టుకోవాలి, అనుదినం నువ్వు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యమును విని హృదయములు పొడవబడ్డాయంట. అపోస్తుల కార్యాలు 2:37-38 వచ్చినాలు. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే అనేకులు హృదయాలు పొడవబడి నొచ్చుకుని మేమేం చేయం ప్రభు, మేమేం చేయమయ్యా, మారు మనసు పొందాలి. ఇంకేం చేస్తారా? మీ హృదయం ఈరోజు స్పందిస్తే, తమ్ముడు సాయి అవునే మీ పేర్లు మల్లిగారు, మీ పేర్లు ఎందుకు ఎత్తాను అనుకున్నారు? మీకు మారు మనసు లేదు, బాప్తిసం లేదు. మీకు ఎంతకాలం వాక్యం వింటారు? ఎంతకాలం మందిరానికి వచ్చి వెళ్ళిపోతారు? రక్షణ వద్దా మీకు? మారు మనసు పొందరా? బాప్తిసం తీసుకోరా? యేసు రక్తంతో కడగబడరా? మీ పాప శాపం నుంచి విడుదల పొందరా? మీరు ప్రయోజకులు కారా? దేవుని బిడ్డలు కారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. విని పశ్చాత్తాప హృదయం కలగాలండి. వాక్యమును విని స్పందించాలి. వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి. వాక్యాన్ని మన జీవితాలకు ఆపాదించుకోవాలి. ఈ వాక్యం నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని విన్న రాజు వస్త్రాలు చింపుకున్నాడు, కన్నీళ్లు రాల్చాడు. నీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి పరిస్థితి, అలాంటి దాఖలాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవు అంటే ఇదిగో నువ్వు బ్రతుకు మటుకు బ్రతుకుచున్నావే కానీ మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, సమయం అవుతుంది. ఆఖరి విషయంలోకి వస్తున్నాను. 4వ మాట రాసుకోండి. 11:30కి ప్రారంభించాను, 12:30కి ముగిస్తాను. ఇంకా 5 నిమిషాలు ఉంది నాకు. 4వ మాట రాసుకోండి. నిబంధనకు సమ్మతించిన జనులు ఏం చేశారు? నిబంధనకు సమ్మతించిన ఈయన వింటం మాత్రమే కాకుండా ప్రజలందరినీ సమకూర్చి ప్రజలందరికీ, అయ్యా ఫోన్ లోపల పెట్టండి, వాక్యం వినండి. ఈయన వింటమే కాకుండా ప్రజలందరినీ సమకూర్చి ప్రజలందరికీ వాక్యాన్ని వినిపించాడు. ఇతనే కాదు, ప్రజలందరూ కూడా స్పందించారు. నువ్వు నిజంగా దేవుని వాక్యానికి స్పందిస్తే ఒక దీపం 1000 దీపాలు వెలిగిస్తుందంట. ఈ రాజుగారు ప్రజలందరినీ సమకూర్చి అందరికీ వాక్యాన్ని వినిపించాడు. నీ బంధువులందరికీ వాక్యాన్ని వినిపిస్తావు. ఏంటండి, ఒక్క షేర్ చేయండి అమ్మా. మీ బంధువుల కంటే ఒక్కళ్ళు షేర్ చేస్తున్నారా? ప్రతి ఆదివారం శనివారం వాక్యాన్ని మీ బంధువులకి షేర్ చేయండి అమ్మా, మీ స్నేహితులకి షేర్ చేయండి అంటే ఎంత బద్ధకం అండి, ఎంత నిర్లక్ష్యం అండి. దైవజనుడు చెప్తున్న మాటను కూడా నిర్లక్ష్యపెట్టి ఏదో నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాను అనుకుంటాను. గొమ్మ తీసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. 40 మంది ఉన్నారు, మన 80 ఫోన్లు ఉంటాయి. ఎంతమంది ఉన్నారు మన మందిరంలో? 40 మంది ఉంటే ఒక్కొక్కరికి 2 ఫోన్లు. ఒక్క కామెంట్ అన్నా, ఒక్క లైక్ అన్న, ఒక షేర్ అన్న. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ సందర్భంలో ఉన్న మాటగా చెప్పాలంటే యోషియా రాజు లైక్ చేశాడు, కామెంట్ చేశాడు, షేర్ చేశాడు. అబ్బా కొట్టం చాపట్లా ఇన్ని చేతి ఉపయోగం సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేశాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? విన్న ఆయన కూర్చుని ఉండలేకపోయాడు, బయటకు వచ్చి తన ప్రజలందరూ సమకూర్చి తన ప్రజలందరికీ షేర్ చేశాడు ఆ వాక్యాన్ని. ప్రజలందరూ విని మేము కూడా సమ్మతిస్తున్నాం, మేము కూడా వాక్యానుసారంగా జీవిస్తామన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విన్న నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధగా వింటే అనేకులకు వినిపిస్తావు. ఈ రోజైనా మీకు జ్ఞానం వస్తే మీ ఫోన్ని దేవునికి మహిమార్థంగా ఉపయోగించండి. 5వ మాట రాసుకోండి. సంస్కరణలు చేసిన యోషియా రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 4 నుంచి 20 వచనాలు. 4వ మాటకి 1 నుంచి 3 వచనాలు, 5వ మాటకి 4 నుంచి 20 వచనాలు. చదివితే టైం అయిపోద్ది, నేనే చెప్పేస్తున్నా. మీకు విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. యోషియా అనే ఈ వ్యక్తి పుట్టక కొన్ని సంవత్సరాలకు ముందే ఒక ప్రవక్త ఇతని గురించి ప్రవచనం చెప్పాడు. అది చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన, నీ మీద అంటే బలిపీఠం మీద ఎవరైతే ధూపం వేశారో ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ యోషియా రాజు పుట్టక కొన్ని సంవత్సరాలకు ముందే యెరోబాము రాజు కాలంలోనే ఇశ్రాయేలు యూదా రాజ్యం విడిపోయిన సందర్భంలో ఒక ప్రవచనం చెప్పాడు దైవజనుడు. కొన్ని సంవత్సరాలకి దావీదు వంశంలో యోషియా అనే ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఇదిగో ఈ బలిపీఠం మీద ఎవరైతే ధూపాలు వేస్తున్నారో ఈ బలిపీఠం మీద ధూపం వేసిన వాళ్ళని దహిస్తాడు. అంటే వాళ్ళని చంపి వాళ్ళని
అగ్ని చేత ఆహుతి చేస్తాడు. చచ్చి పూడ్చిన వారి సమాధులు తెరిపించి వాళ్ళ శల్యములను, వాళ్ళ ఎముకలను ఆ బలిపీఠం మీద దహిస్తాడు అని దైవజనుడు చెప్పాడు. అదే పని ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లో యోషియా రాజు చేశాడు. మందిరంలో ఉన్న విగ్రహాలన్నీ బయటికి తీసుకొచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహాలను పగలగొట్టించాడు. ఆ యాజకులందరినీ సంహరించాడు. ఆ చచ్చిపోయినటువంటి వారి ఎముకలు తీసి ఆ బలిపీఠముల మీద దహించాడు. ప్రవచన నెరవేర్పు యోషియా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నేను పుట్టకముందే ఏనాడో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నెరవేర్చడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగా. 6వ మాట రాసుకోండి. క్షమించాలి ఒక మాట, 5వ మాటలో మరొక మాట చెప్పాలి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీకు తెలివితేటలుంటే కరెక్ట్గా చెప్పండి. యోషియా విగ్రహాలన్నింటినీ కూడా ఏం చేశాడని చెప్పాను? పగలగొట్టాడు, చిన్న భిన్నాలు చేసాడు, పిప్పు మెత్తగా దాన్ని ఏమంటారు, చూర్ణము చేసిన అని ఉంటుంది అక్కడ. చూర్ణము చేసిన, మీరు పచ్చటిని రోట్లు వేసి దంచుతా చూడండి, అట్లా దంచేసాడు విగ్రహాలని. యోషియా తండ్రి ఏం చేశాడు? విగ్రహారాధన చేశాడు. యోషియా తాత ఏం చేశాడు? విగ్రహారాధన చేశాడు. కానీ యోషియా ఏం చేశాడు? ఆ విగ్రహాలని చిన్న భిన్నం చేశాడు. నేను అంటాను, మీ తల్లిదండ్రులు విగ్రహారాధికులైతే, మీ ముత్తాతలు విగ్రహారాధికులైతే మీరేం చేయాలి? అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి కదండి, అమ్మ నాన్నలకు లోబడాలి కదండి అని వాళ్ళతో పాటు విగ్రహాలకు ఆరాధన చేయాలా? కాదు. చూడండి ఇప్పుడు ఈ మాట లూకా శుభవార్త 14:25. లూకా శుభవార్త. ఇప్పుడు మా నాన్న కూడా ఇప్పటికీ విగ్రహారాధన చేస్తాడు. మా నాన్న కూడా చక్కగా లోక సంబంధమైన వాటిని వేస్తూ ఉంటాడు, ధరిస్తూ ఉంటాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయన పనులంటే నాకు కష్టం. దేవునికి స్తోత్రం. చదవండమ్మా. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెములను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు. ఇప్పుడు నా వైపు చూడండి. అయ్యో, నా వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టున్నా సార్. వాళ్ళు నాతో బాగా నన్ను ఫాలో చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల్లిదండ్రులు ద్వేషించమన్న దేవుడేనా అన్నాడు ఒక ఆయన అన్యుడు. తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పింది బైబిల్ అని ఒక ఆయన డెబిట్ పెట్టాడు. ఒరే పెచ్చ, ఇంకేమన్నా తెలియట్లేదు, రక్తమే చేయం. తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రులు ప్రేమించండి, తల్లిదండ్రులు దూషించేవాని కన్ను లోయకాకులు పీకును, తల్లిదండ్రులు దూషించేవాని దీపం కారు చీకట్లు ఆరిపోవును. ఈ వాక్యాలు కనబడలేదారా నీకు? తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పింది బైబిల్. అది ఎందుకు చెప్పబడింది అక్కడ? నేనున్నానా? నా తండ్రి ఒక విగ్రహారాధికుడు. నా తండ్రిని నేను ప్రేమించాలి, నా తండ్రిని నేను సన్మానించాలి. కానీ నా తండ్రి అసత్యంలో ఉన్నాడు. నేనేం చేయకూడదు? నా తండ్రిని ఫాలో అవ్వకూడదు. ఆ ఒక్క విషయంలో నా తండ్రిని ద్వేషించాలి. నా తండ్రి అంటే నాకు ఇష్టం, నా తండ్రి అంటే నేను ప్రేమిస్తున్నాను, కానీ ఆయన చేసే పనిని నేను ప్రేమించను, సపోర్ట్ చేయను, వెంబడించను. అది దాని అర్థం. నీ భార్య లోకంలో ఉంటే నీ భార్యనైనా ద్వేషించు, నీ పిల్లలు లోకంలో ఉంటే నీ పిల్లలనైనా ద్వేషించు. ఆ విషయంలో నా పిల్లలు అట్టున్నారుగా, నా పిల్లలు ఇట్టున్నారుగా, నా తల్లిదండ్రులు అట్టున్నారుగా, నా అక్క అట్టుండగా, నా ఎక్కి ఇటుండగా, నేను ఇటు ఉంటా అటు ఉంటా, నేను అక్కడ ఒక అడిగేత ఇక్కడ ఒక అడిగేత, పడిపోతాం, మునిగిపోతాం, నట్టనడి చంద్రం మునిగిపోతాం. దేవుని స్తోత్రం కలిగినగా. నా ఎద్దుకు వచ్చినవాడు, నన్ను వెంబడించాలనుకున్నవాడు, నాకు శిష్యుడిగా ఉండాలనుకున్నవాడు తన తల్లిదండ్రులను, అక్క చెల్లెములను, అన్నదమ్ములను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు. దేవుని నమ్ముకుని విశ్వాసం కలిగి భక్తి చేయడం అంటే దమ్ము ఉండాలి, పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటి నుంచి అయినా మీ తల్లిదండ్రులు ప్రేమించండి, కానీ వారు వ్యర్థమైన వాటిని అనుసరిస్తే మీరు దయచేసి వాటిని ఫాలో అవ్వద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట చెప్పుకుని వాక్యాన్ని ముగించుకుందాం, టైం అయిపోయింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 20-24 వచనాలు. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే యోషియా మరణం. మరి ప్రారంభం చెప్పాను, మరణం చెప్పాలి కదండి. ఒక గంట నేను వాక్యం చెప్పా. 2 గంటలన్నర సినిమా, కన్ను కునుకుపాటు పడతా. 2 గంటలన్నర సినిమా ఏనాడని కునుకుపాటు పడిందా? ఆనాడు లోకంలో ఉన్నప్పుడు సినిమాలు చూస్తాయి, సినిమా హాల్లోకి వెళ్ళేవాళ్ళు కదా. కునుకుపాటు రాదు మీకు. మరి మందిరంలో ఎందుకు వస్తుంది కునుకుపాటు? చదవరా దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 20 వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 20 వచనం. 35:20. ఇదంతయు అయిన తర్వాత, అంటే ఈ సమాచారం అంతా అయిపోయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజున నెకో, జాగ్రత్తగా వినండి నేను ప్రశ్నిస్తా, ఐగుప్తు రాజున నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న
కర్కెమీషు మీదకి దండెత్తి వెలుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరాను. అయితే రాజైన నెక్కో అంటాడు, అతని యొద్దకు రాయబారులు పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు కదా. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించాను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధం నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెక్కో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చును. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పాను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని దింపి అతనుకున్న వేరు రథం మీద అతను ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకొని వచ్చిరి. అతను మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దాని యందు పాతి పెట్టబడెను. దేవునికి స్తోత్రం. యోషియా మంచి భక్తి జీవితాన్ని జీవించాడు, కానీ ఆఖరిలో చిన్న మిస్టేక్ చేశాడు. ఏంటి ఆ మిస్టేక్ చెప్పండి, చదివాను కదా, మీరు చెప్పండి. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అసలు ఎవరి మీదకి వెళ్తున్నాడు? ఐగుప్తు రాజు యోధారాజు మీదకి వచ్చారా? కర్కేషు మీదకి వెళ్తున్నాడు. అంటే మీకు అర్థమవడం కోసం, కోరుకొల్లు యోధారాజ్యం అనుకోండి, సింగరాయపాలెం రాజు భీమవరానికి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. భీమవరం మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎక్కడికే? కోరుకొల్లో ఉన్న యోషియాకి ఏంటి పని? అర్థమవుతుందా? ఇప్పుడు సింగరాయపాలెం నుంచి నెక్కో వెళ్తున్నాడు భీమవరానికి యుద్ధం చేయడానికి. నెక్కో ఇప్పుడు కోరుకొల్లో ఉన్నటువంటి యోషియా అడ్డంగా వెళ్ళాడు. అడ్డంగా వెళ్తే అప్పుడు నెక్కో అంటాడు, యెహోవా మూలముగా పలికిన మాటలనుంది, శత్రువుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ఒక్కోసారి మనతో. అర్థమవుతుంది అన్నమాట. వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతను వేగిరి పడక వివరింపదగును కనికల్లా నిజము తెలిసిన మనుజుడుపో మహిళ సుమతి అన్నారు. నీ శత్రువు ద్వారా కూడా నిన్ను ఒక్కోసారి గద్దిస్తాడు దేవుడు. శత్రువు అంటాడు ఇక్కడ, రాజా, యోధా రాజా, మీ కోరుకోల మీదకి నేను యుద్ధం చేయడానికి రావట్లేదు. నాతో నీకేంటి పని? దేవుడే ఆజ్ఞాపించాడు నాకు, నేను భీమవరం మీద యుద్ధం చేయడానికి వెళ్తానా, నాతో నీకేం పని అంటే రాజు ఏం చేశాడు తెలుసు? మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు తప్ప ఆ హెచ్చరిక మాటలు విని తన రాజ్యానికి తాను వెళితే బతికి బట్ట కట్టేసేవాడు. అన్యాయంగా ఇక్కడ యుద్ధంలో చచ్చిపోయేంటే కారణం ఎవరో? దేవుని మాట వెనక అర్ధాంతరంగా చనిపోయాడు. నేను ముగిస్తున్నాను 2 నిమిషాలు. సామెతల గ్రంథం 26:17. సామెతల గ్రంథం 26:17 భలే ఉంటుంది ఈ మాట. కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు అందరూ కూడా, యాక్టివ్నెస్లోకి రావాలి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దారిని పోచున్నా కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. ఏమర్థమైంది? ఇప్పుడు మీ ముందు కుక్క వెళ్ళిపోతుందండి, అది పెచ్చకొక్క. దాని చెవులు పట్టుకుని లాగితే ఏం చేస్తుంది? పెక్కట్టుకుని పీకేస్తుంది. నా 8-12వ సంవత్సరపు ఏట మేకవారి రైలు చెట్టు దగ్గర 3-4 ఆ టైంలో నేను వెళ్తున్న వేలికి ఏదో ఉంది, ఇంత ప్లాస్టిక్ లాంటిది ఉంది. ఆ కుక్క పిల్ల అక్కడికి వచ్చింది. నేను ఈ వేలుకి అది పెట్టి దాన్ని బెదిరిస్తున్నా. ఎలా చేస్తున్నా నాకు తెలియదు కానీ, గుర్తులేదు కానీ, దాన్ని బెదిరిస్తుంటే నేను ఎక్కడ దాన్ని కొడతానేమోనని భయంతో నా పిక్కటి కరిచేసింది. ఇక్కడి నుంచి బరామటి కరిపోయింది. బాగా కరిచేసినావు. కైకిలూరు తీసుకెళ్ళి కొబ్బరితో ఏదో మంది పెట్టారు, ఇంజక్షన్ పొడిచారు. బొడి చుట్టూ పొడవలేదులే, వేసి రక్తమే. దారిని పోయే కుక్కర చెవులు పట్టుకుంటే అది పెక్కట్టు వేసుకున్నట్టు దారిని పోయే నెకోరాజు మీదకి యుద్ధానికి వెళ్ళి అతని మీదకి రాలా. నీ గొడవ కాదు, రోడ్డు మీద ఎవరో గొడవలు ఆడుకుంటున్నారు, నీకు తెలుసా? తెలియదు. తగుదున మాట దూరిపోతా వెళ్ళిపోయి ఆడో దెబ్బ ఈడు దెబ్బ కొడతా. అబ్బా వెళ్ళకుండా ఉండాల్సిందిరా బాబు, అనవసరంగా వెళ్ళి మధ్యలోకి వెళ్ళి దెబ్బలు తినేసానా. కొంతమంది ఆపసోకాలు పడుతూ ఉంటారు. నీకు అవసరమా? తనకు ఏంటమ్మా అక్కడ, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. తనకు పట్టని, తనకు సంబంధం కాని గొడవ. వాళ్ళిద్దరు ఎవరో గొడవడుకుంటే ఈడు రేగిపోతుంటాడు. నాకు అర్థం కాదు. వాళ్ళు కొట్లాడుకుంటుంటే మధ్యలో అంటే నీకేంటి అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరిని పట్టుకెళ్తారు ముందు? తనకు పట్టని జగడమును బట్టి రేగి కేకలేశాడే అని తీసుకెళ్ళిపోతారు ముందు. ఇప్పుడు అదే పరిస్థితి జరిగిందండి. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలా మీరంతా బాగానే బతుకుతున్నారు కానీ, మీ జీవితాలు మీరు బతుకుతున్నారు కానీ కొన్నిసార్లు మీరు తప్పుడు లేస్తున్నారు. ఎవరో గొడవలు ఆడుకుంటే మీది కానీ గొడవకి వెళ్ళిపోయి మీరు తలదూచేసి, మీరు పెత్తనం చేసేసి, మీరేదో పెద్దరికంగా
మీరు ఏదో పేరు తెచ్చుకోవాలని ఉన్న పేరు పోగొట్టుకుని ఉన్న జీవితం పోగొట్టుకుని అవాసపాలైపోతున్నారు, అల్లరపాలైపోతున్నారు. మీది కాని గొడవలకి వెళ్ళకండి. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 20:3 కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. సామెతలు 3:30 ఆఖరి మాట చదువుకుని ముగించుకుందాం. తనకు కాని జగడముకు వెళ్ళి ప్రాణం కోల్పోయిన యెషయా. 6వ మాట, తనది కాని జగడానికి వెళ్ళి ప్రాణం కోల్పోయిన యెషయా. సామెతల గ్రంథం 3:30. అమ్మా అది చదువు. నిర్నిమిత్తముగా జగడమాడొద్దు. అక్క చెల్లి తమ్ముడు నాయనగారు చెప్పండి. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా అంటే అన్యాయంగా గొడవలు ఎట్టుకోమాకండి. ఎందుకు చెప్పు అవసరం? నీకు హాని చేయట్లా. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటా, నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు. అనవసరంగా సేమా ఎందుకు కుట్టావే? ఏమంది సేమ? నా బంగారు పుట్లో ఏలెడితే నేను కుట్టనా? దారిని పోయే రాజు దారిని పోతున్న వ్యక్తిని కదిపి మరీ ప్రాణం పోగొట్టుకున్నాడు యెషయా. మహానుభావుడు. ప్రారంభ దశ చాలా బాగుంది, కానీ ముగింపు దశ అనవసరంగా చనిపోయాడు. అనవసరమైన గొడవలకు వెళ్ళకండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. కథ కంచికేక మనం ఇంటికి. ప్రార్థన 2 నిమిషాలు ప్రార్థన. యెషయా గురించి 6 మాటలు దేవుడు సెలవిచ్చాడు. మోకరించి ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళకూడదు. దీవెని తీసుకోకుండా ఎవరు బయటికి వెళ్ళకండి, చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ప్రార్థించాలి, మోకరించాలి. 1, యథార్థమైన ప్రవర్తన కలిగి కుడి ఎడమలకు తొలగని యెషయా. 2, మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్న యెషయా. 3, వాక్యాన్ని విని వస్త్రాలు చింపుకొని కన్నీళ్లు రాల్చిన యెషయా. 4, నిబంధనకు సమ్మతించిన జనులు. 5, సంస్కరణలు చేసిన యెషయా. 6, తనది కాని జగడానికి వెళ్ళి ప్రాణం కోల్పోయిన యెషయా. ఈ మాటలు ఏదో ఒక మాట మీకు బలంగా తాక ఉంటుంది. అమ్మా, ఈ రోజున నీ గుండెని పగలగొట్టుకో. నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు కొన్ని పనులు. దేవుడిని హెచ్చరించాడు, ఈరోజు సూటిగా హెచ్చరించాడు. విడిచిపెట్టే. నీలో ఏ చెడుతనం ఉందో, నువ్వు ఏ తట్టు తిరుగుతున్నావో వాటిని విడిచిపెట్టే. కుడి తట్టు తిరగొద్దు, ఎడమ తట్టు తిరగొద్దు, వెనక తట్టు తిరగొద్దు, లోయ తట్టు తిరగొద్దు, క్రింది తట్టు తిరగొద్దు. తిరిగితే నువ్వు కీడులో పడతావు. ఒక్కసారి నువ్వు జీవము కలిగిన దేవుని దర్శించిన తర్వాత, జీవము కలిగిన దేవుని లోనికి వచ్చిన తర్వాత లోకంతో నీకేంటి పని? కుడి ఎడమలకి తిరగాల్సిన పని ఏంటి నీకు? వెనక తట్టు తిరిగి చూడాల్సిన పని ఏంటి? దేవుడు హెచ్చరించాడు కదా, నిన్నే అని నీకు అర్థమైతే కన్నీరు విడిచి ఒక 2 కన్నీరు బొట్లు రాలేవమ్మా. ఒక 2 సంవత్సరాల నుండి చీకిపోయే చీర కోసం ఏడుస్తావే కానీ వాక్యాన్ని విని ఎందుకు ఏడుస్తావు? ఏడవండి, కన్నీరు విడవండి. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీకే సమయాన్ని ఇస్తున్నాను. ఎవరి స్వరం నాకు వినబడట్లా. కొంచెం స్వరం ఎత్తి ప్రార్థన చేయండి అమ్మా. లేదు సిగ్గైతే పోనీ లోపలైనా ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేయడం ప్రాముఖ్యం. నా మాటలు వెంట కూర్చోవద్దు, ప్రార్థన చేసుకోండి. హిజ్కియా కన్నీళ్లు రాల్చి 2 నిమిషాలు ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు దేవుడు. వస్త్రాలు చింపుకుని కన్నీళ్లు రాల్చి హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు దేవుడు. నువ్వు కూడా ఈరోజు వస్త్రాలు చింపుకోవడం అంటే అక్షరార్థంగా కాదు, కానీ నీ గుండెను పగలగొట్టుకొని అర్థం. నీ గుండెని నలగొట్టుకొని అర్థం. నీ కఠినమైన నీ హృదయాన్ని పగలగొట్టుకొని అర్థం. నీ ఆలోచన, నీ తలంపు ప్రకారంగా నువ్వు జీవించకుండా, భక్తి చేయకుండా దేవుని చిత్తానుసారంగా భక్తి చేయి. రాజు సమ్మతించాడు, జనులు కూడా సమ్మతించారు. వాళ్ళందరూ కలిసి విగ్రహాలని, ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా నామరూపాలేకుండా చేశారు. హుల్దా అనే ప్రవక్త ఎద్దుకు పంపించాడు. ఆ ప్రవక్తలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని. హుల్దా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో రాజు పశ్చాత్తాపడి కన్నీళ్లు రాల్చాడు గనక అతని కాలంలో నేను దేవుని కోపం రానియను, అతడు నెమ్మది కలిగి సమాధానికి వెళ్తాడు అని హుల్దా ప్రవక్త చెప్పింది. ఈరోజు నువ్వు నెమ్మది కలిగి సమాధికి వెళ్ళాలంటే, నీ కాలంలో నీ ప్రాంతం మీదకి ఏ దేవుని కోపం, ఏ వరదలు, ఏ భూకంపాలు, ఏ సునామీలు రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని తోటి తిరుగు. యెషయా ఒక్కడు దేవుని తోటి తిరిగాడు. అతను జీవించినంత కాలం దేవుని కోపం తన ప్రాంతం మీదకి రాలా. నువ్వు బతకడం వల్ల నీ ప్రాంతం మీదకి దేవుని సంరక్షణ రావాలి, దేవుని భద్రత ఉండాలి. ఆ భారం కలిగి ఉండు. యెషయా దేవుని తోటి తిరిగాడు. అతడు కాల్చిన కన్నీరు వల్ల దేవుని కోపం అతని కాలంలో రాలా, అతని తర్వాత వారి కాలంలో వచ్చింది. హుల్దా చెప్పింది, హిజ్కియా రాజని హిజ్కియా కన్నీళ్లు రాల్చాడు, మెత్తని మనసు కలిగి తను కన్నీళ్లు రాల్చుట నేను చూచాను అని దేవుడు చెప్తున్నాడు. అమ్మా, నువ్వు కన్నీళ్లు రాల్చుతున్నావుగా దేవుడు చూస్తున్నాడు. అక్కడ యెషయా కన్నీళ్లు రాలటం అక్కడ హుల్దా ప్రవక్త చెప్పింది, ఎక్కడో ఉన్న హుల్దా ప్రవక్త చెప్పింది. ఇదిగో మీ రాజు ఈ ధర్మశాస్త్ర మాటలు విన్నప్పుడు అతని గుండె బాదుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు, కన్నీళ్లు రాల్చాడు, నేను చూశాను, అతను నెమ్మది కలిగి సమాధికి వెళ్తాడని హుల్దా చెప్పింది.
ఈరోజు నువ్వు నెమ్మది కలిగి సమాధికి వెళ్ళాలంటే నీ కాలంలో నీ కుటుంబం, నీ సమాజం, నీ ప్రాంతం, నీ దేశం సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలంటే నువ్వు దేవుని తట్టు తిరుగు. నీ గుండెను పగలగొట్టుకో, నల్లగొట్టుకో, కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపరదంతో ప్రార్థన చేయి. నా దేశాన్ని రక్షించు ప్రభువా అని. నా దేశం మీదకి నీ కోపం రానియద్దు ప్రభువా అని మొరపెట్టు, విజ్ఞాపన చేయి. అదే చేశాడు యోషియా. అతడు ఉన్నంత కాలం తన దేశం మీదకి దేవుని కోపం రాల. నువ్వు ఉన్నంత వరకు నీ ఇంటికే కాదు, నీ ప్రాంతమే కాదు, ఈ కోరికల మీదకి ఏ కోపం రాకూడదు. దేవుని కోపం నీ ప్రార్థన అడ్డుకుంటుంది, దేవుని కోపాన్ని. యోషియాలాగా నువ్వు ఉండగలవా? యోషియాలాగా ప్రార్థన చేయగలవా? యోషియాలాగా కుడియడమలకు తొలగకుండా దేవుని తట్టు నువ్వు తిరిగి ఉండగలవా? స్థిరంగా దేవుని మందిరం పట్ల మొక్కుగల ఉండగలవా? ప్రార్థన ఒప్పుకోలుతో ప్రార్థన అమ్మా, ఒప్పుకోలు ప్రార్థన. చిన్న ప్రార్థన చేయడం ముగించేస్తాను. మిమ్మల్ని విసిగించను, బాధ పెట్టను, కానీ ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. ఎవరికి వారి వాక్యమైన ప్రతి ఒక్కరు ఈ 6 మాటలు మీకు అర్థం కాకపోవచ్చు. ఏదో ఒక మాట మిమ్మల్ని బలంగా తాకొచ్చు. ఇదిగో నా యొద్దకు వచ్చేవాడు తన తల్లినైనా తండ్రినైనా ద్వేషించాలి తప్పదు. అంటే వాళ్ళని ద్వేషించమని కాదు, వాళ్ళ క్రియలను ద్వేషించాలి అని అర్థం. వాళ్ళు వెంబడిస్తున్న వాటిని వెంబడించకూడదని అర్థం. దేవుని వెంబడించే విషయంలో ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని ద్వేషించాలి. నీ ప్రాణానైనా ద్వేషించాల్సిందే. వాక్యం అగ్ని, నా మాట దహించు అగ్ని వంటిది కాదా? నీలో నా అపవిత్రతను దహిస్తుంది వాక్యం. నువ్వు శ్రద్ధగా వింటే సరెండర్ అయిపోవాలి. అసలు ఈరోజు వాక్యానికి నువ్వు సరిగ్గా వాక్యాన్ని వింటే, మనసు పెట్టి వింటే వాక్యానికి నువ్వు సరెండర్ అయిపోవాల్సిందే. నువ్వు సరెండర్ అవ్వలేదంటే, పశ్చాత్తాపరోధం నీకు కలగలేదంటే నువ్వు నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నావని అర్థం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తుడైన యోషియా గారి చరిత్రను ఈరోజు మేము ధ్యానించాం. ప్రారంభంలో చక్కని పరిచయం చేశాడు, చివరిలో తనది కాని జగడానికి వెళ్ళి ప్రాణం కోల్పోయాడు. ఈరోజు మేము ఎలా ఉన్నాం? నిజమే, మాకు సంబంధించినటువంటి విషయాలలో మేము తలదూర్చి మేము అభావస్పాలు అవుతున్నామేమో, మేము అవమానపరచబడుతున్నామేమో. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. తనది కాని జగడమును బట్టి రేగువాడు దాటిపోవు కుక్క చెవులు లాగు అనితో సమానుడని ఈ రోజున నీ వాక్యం ద్వారా అయ్యా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు. ఈ వాక్యానికి మా హృదయాలు స్పందించే విధంగా మంచి పంటను పడిన విత్తనముగా మంచి నేలగా మా హృదయం ఉండాలి. సహాయం చేయండి. దైవజనుని మాట విని ఈరోజు క్రమాన్ని పాటించి సమయానుకూలంగా వచ్చిన వారిని దీవించండి. వారి వ్యాపారాన్ని విడిచి, ఉద్యోగాన్ని విడిచి, వారి చేతి పనులు విడిచి నీ మందిరమే ప్రాముఖ్యతని, నీ మందిరమే మాకు శ్రేష్టమని, నీ మందిరంలోనే మేము వర్ధిల్లుతాం, నీ మందిరంలోనే సుఖశాంతులు ఉన్నాయని ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి సంతోష హృదయంతో దీవెన వాక్కుని ఆయా శుభోచనాన్ని పలుకుతున్నాను. యేసు నామములో ప్రతి వారు దీవించబడుదురుగాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. యేసు నామములో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. దేవుని కృప పొందుకుందురుగాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.